So, in this orientation, I assume that students are freshers, beginners, or maybe you would have given maybe prelims or mains, or maybe with the UPSC experience, or first time preparing for the exam. So, we will try to understand how to start your preparation from the basics, from the foundation. ఇక్కడ మనకి గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్, సివిల్స్ లాంటి ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు డిఫరెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటారు. ఇక్కడ మనకి ఈ ఓరియంటేషన్ సెషన్లో ఆల్ ఆస్పెక్ట్స్ విల్ ట్రై టు కవర్. మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీ చాయిస్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. గ్రూప్స్కి ప్రిపేర్ అయినా, సివిల్స్కి ప్రిపేర్ అయినా స్టార్టింగ్లో ఏమనుకుంటారంటే 1కి ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. ప్రిలిమ్స్ అవ్వలేదనుకో 2కి రాద్దామంటారు. లేదు 2 ఒకేసారి నోటిఫికేషన్ వస్తే 2 ఎందుకు రాయకూడదు, 1 రాసు యూపీఎస్సీ ఎందుకు రాయకూడదు, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 ఎందుకు రాయకూడదు, అన్ని ఎగ్జామ్స్ ఎందుకు రాయకూడదు, ఎందుకంటే సిలబస్ అంతా కామన్ కదా సార్, సిలబస్ సీమ్స్ టు బి సిమిలర్ అండ్ ఓవర్లాపింగ్, వై కాంట్ ఐ ప్రిపేర్ ఫర్ ఆల్ ద ఎగ్జామ్స్. దాంతోపాటు ఎలిజిబిలిటీ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, అసలు ఇప్పుడు ప్రజెంట్ చేంజింగ్ ట్రెండ్స్ ఏంటి, ఏ విధంగా ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రిపరేషన్లో మనకి August 15th నోటిఫికేషన్ వస్తే టైం సరిపోతుందా లేదా, సివిక్ సెంటర్ అందిస్తున్న ప్రోగ్రామ్స్ ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ అంతా మనం ఈ ఓరియంటేషన్లో తెలుసుకుందాము. ద ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, సో యాజ్ సూన్ యాజ్ దే విల్ కమ్, సార్ కెన్ ఐ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 ఆర్ షుడ్ ఐ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2, వై యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2, ఏంటి డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి అనేది ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకోవాలి. గ్రూప్స్కి సివిల్స్కి మెయిన్ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే, ఇఫ్ ఐ సే గ్రూప్ 1, గ్రూప్ 1లో తీసుకుంటే జనరల్ స్టడీస్ ప్లస్ ఏపీ స్పెసిఫిక్. అదే యూపీఎస్సీ తీసుకుంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ తీసుకుంటే జిఎస్ ప్లస్ ఆప్షనల్. ఏదైతే నీకు ఆప్షనల్ సిలబస్ ఉందో దాని ప్లేస్లో మనం ఇక్కడ ఏపీ సంబంధించిన ఏపీ హిస్టరీ, ఏపీ జోగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ పాలసీస్, స్కీమ్స్, ఇవంతా మనం గ్రూప్ 1లో చదువుకుంటాం. సార్ జనరల్ స్టడీస్ కామనే కదా, జనరల్ స్టడీస్ ఓవర్లాప్ అవుతుంది అనేసి స్టూడెంట్ ఏం చేస్తుంటాడంటే రెండింటికి దే విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఇట్. సో మై కైండ్ సజెషన్ ఈస్ దట్ మీరు డిగ్రీ సెకండ్ ఇయరో ఫస్ట్ ఇయరో ఉన్నట్లయితే యూ కెన్ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ. లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇప్పుడే పాస్ అవుట్, నేను వస్తున్నాను, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలుసుకుంటున్నాను, అసలు జనరల్ స్టడీస్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఈ సబ్జెక్ట్స్ ఇప్పుడు నేను ఫ్రెష్గా బేసిక్స్ నుంచి చదువుకోవాలనుకుంటే, సో మై స్ట్రాంగ్ సజెషన్ ఈస్ దట్ ప్రిపేర్ ఫర్ గ్రూప్స్. ఎందుకంటే జనరల్ స్టడీస్ నీకు ఇక్కడ ఫౌండేషన్ పడుతుంది. జనరల్ స్టడీస్ నీకు స్ట్రాంగ్ అయిన తర్వాత నెక్స్ట్ అటెంప్ట్కి యూపీఎస్సీ, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, యూ కెన్ గివ్ బెస్ట్ అటెంప్ట్ ఫర్ ఆఫ్టర్ గివింగ్ ద గ్రూప్స్ ఎగ్జామ్. లేకపోతే స్టూడెంట్ ఏం చేస్తాడంటే యూపీఎస్సీ 3 times ప్రిలిమ్స్ రాసి 3 times ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ గ్రూప్స్ వచ్చి రాస్తాడు. అంటే డౌన్ గ్రేడింగ్ దెమ్సెల్స్, లెవెల్ డౌన్ చేసుకుని వస్తున్నారు. అట్లా కాకుండా లెవెల్ అప్ అప్రోచ్ వెళ్ళినప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, సక్సెస్ వస్తుంది, నీ మీద నీకు ఎగ్జామ్ ప్రయారిటీ తెలుస్తుంది. అలా వెళ్ళినప్పుడు నీకు బెటర్ అవుట్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకు కన్ఫ్యూజన్ అయిందంటే, ఇక్కడ నాకు ఎప్పుడో నేను ఆన్సర్ రైటింగ్ చేస్తున్నాను, డిగ్రీ చాలా సంవత్సరాలు అయింది, నేను ఆన్సర్ రైటింగ్ చేయలేనేమో, ఇచ్చిన ప్రశ్నలకి 2 pages 3 pages రాయగలనేమో అని నీ యొక్క సెల్ఫ్ డౌట్గానే నువ్వు గ్రూప్ 2కి అయితే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జాము, కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జాము. ఇఫ్ ఐ ఫోకస్ ఫర్ గ్రూప్ 2లో మనకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 750 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ 1లో జస్ట్ 91 వేకెన్సీస్ ఉన్నాయి అనేసి స్టూడెంట్ ఏం చేస్తుంటాడంటే గ్రూప్ 2కి వెళ్తుంటాడు. గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఎలాంటి ఆస్పిరెంట్స్ వస్తుంటారంటే, గ్రూప్ 1 గ్రూప్ 2 గమనించినట్లయితే జనరల్గా గ్రూప్ 2కి అబ్జర్వ్ చేస్తే కొద్దిగా డిగ్రీనో లేకపోతే ఇంజనీరింగో ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చేసి సార్ నేను ఇప్పుడే అంత సీరియస్గా ఫోకస్ చేయలేదు, నౌ ఐ వాంటెడ్ టు ఫోకస్ మై కెరీర్ అనేసి వస్తూ ఉంటారు. లేదు ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, మిడ్ కెరీర్ కరెక్షన్ అంటాం చూస్తారా, ఒక టీచర్ గానో లేకపోతే గవర్నమెంట్ జాబ్లో జూనియర్ అసిస్టెంట్ గాను ఇట్లా పనిచేసిన వాళ్ళంతా గ్రూప్ 2కి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి టైం అంత తక్కువ ఉంటుంది. ఇప్పుడు రిస్క్ చేయడం ఎందుకు, వై షుడ్ ఐ డూ రిస్క్, ఇట్లాంటి నేచర్ అంతా గ్రూప్ 2కి వస్తారు.
ఎందుకంటే ఓన్లీ కాన్ఫిడెన్స్ దే ఆర్ హ్యావింగ్ ఈస్ దట్ దిస్ ఇస్ ఏ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. గ్రూప్ 2 అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జాము. ఆల్మోస్ట్ 10 టైమ్స్ దట్ ఆఫ్ గ్రూప్ 1 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇది రాస్తే నాకు కంపల్సరీ సర్వీస్ వస్తుందనేసి ఇక్కడ మైండ్ సెట్ వస్తుంది. 1 వాళ్ళు ఏమవుతుందంటే యూపీఎస్సీ రాసి యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయిన వాళ్ళు, యూపీఎస్సీ అన్ని అటెంప్ట్స్ అయిపోయింటాయి, 4 అటెంప్ట్స్ 5 అటెంప్ట్స్ 6 అటెంప్ట్స్ అయిపోయి అక్కడ ఎనర్జీ లేకుండా, అది కాకుండా కూడా ఫిలిమ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఫిలిమ్స్ రాస్తుంటారు, చదవలేదని కాదు, ఫిలిమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ రాసి కూడా ఫిలిమ్స్ అవ్వకపోతే దే విల్ క్వశ్చన్ దెమ్సెల్వ్స్, సార్ నేను ఇన్నిసార్లు ప్రయత్నం చేశాను యూపీఎస్సీ ఫిలిమ్స్ అవ్వట్లేదు కాబట్టి నాకు మెయిన్స్ ఎలా అవుతుంది, అసలు సర్వీస్ వస్తుందా యూపీఎస్సీ, కనీసం గ్రూప్స్ అయినా వస్తాను అనేసి ఇక్కడ కూడా వస్తుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఆస్పిరెంట్ ఏంటంటే గ్రూప్ 2 సర్వీస్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. సరే ఐ గాట్ నౌ గ్రూప్ 2 సర్వీస్, ఐ మీన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్, నవ్ ఐ విల్ హ్యావ్ టైమ్, సో వై కాంట్ ఐ ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్, బికాస్ ఐ హ్యావ్ జనరల్ స్టడీస్. ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2లో జనరల్ స్టడీస్ సేమే ఉంటుంది, సేమ్ సిలబస్సే ఉంటుంది. ఇప్పుడు అదే కంటెంట్ నేను ఆన్సర్ రైటింగ్ చేసుకుంటే కెన్ ఐ ఫోకస్ ఆన్ గ్రూప్ 1 ఎగ్జామ్. సో ఇక్కడ గ్రూప్ 2 వాళ్ళు కూడా వస్తారు. ఎక్స్క్లూజివ్ ఫోకస్గా వచ్చే గ్రూప్ 1కి చాలా తక్కువ. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. యూపీఎస్సీలో ఫెయిల్ అయ్యి ఇక్కడ మనకి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఫెయిల్ అయితే మళ్ళీ ఎమ్మెల్సీ కోటాలను రాజ్యసభకి వెళ్ళడానికి ఎట్లయితే ప్రయత్నం చేస్తుంటారో ఇక్కడ కూడా యూపీఎస్సీ ఫెయిల్ అయ్యి అటెంప్ట్స్ అయిపోయిన వాళ్ళంతా కనీసం ఎట్టి పరిస్థితుల్లోనే గ్రూప్ 1 అయినా తెచ్చుకోవాలనేసి అక్కడ డిటర్మినేషన్తో వస్తాము. లేదు గ్రూప్ 2 తెచ్చుకొని మళ్ళీ అప్గ్రేడ్ కేసు వస్తాము. ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 ఫోకస్ చేసే ఆస్పిరెంట్స్ ఇప్పుడు కొంత పర్సంటేజ్ డైరెక్ట్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 సాధించి మళ్ళీ నెక్స్ట్ యూపీఎస్సీ రాసే వాళ్ళ యొక్క శాతం అనేది తక్కువగా ఉంటుంది. నేను చెప్పాను కదా, నువ్వు డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతే మై స్ట్రాంగ్ సజెషన్ ఈస్ దట్ ఫోకస్ ఆన్ గ్రూప్ 1 ఎగ్జామ్. ఎందుకంటే జనరల్ స్టడీస్ నీకు సేమ్ సిలబస్ ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ లెవెల్స్ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ స్టేజెస్, ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ గ్రూప్ 1లో ఉంటుంది, ఇక్కడ కూడా యూపీఎస్సీలో ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంది. సో దేర్ షుడ్ నాట్ బి కన్ఫ్యూషన్. కానీ ఇంకొక సబ్మిషన్ ఏంటంటే యూ షుడ్ ఫోకస్ 1 ఎగ్జామ్ అట్ ఏ టైం. ఎందుకు అంటే స్టూడెంట్ జనరల్ స్టడీస్ ఓవర్లాపింగ్ కామన్ సిలబస్ వల్ల దే విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ అండ్ ఫోకసింగ్ ఫర్ మోర్ దాన్ 1 ఎగ్జామ్. బికాస్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఆఫ్ ది ఎగ్జామ్ షెడ్యూల్ యూ కెనాట్ ఫోకస్ బోత్ ద ఎగ్జామ్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ కెనాట్ ఏబుల్ టు డూ 2 ఎగ్జామ్స్ అట్ ఏ టైం. రెండు నువ్వు ఒకేసారి చేయలేవని చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ అయినా కానీ వాటి యొక్క డిమాండ్ గ్రూప్ 1లో వచ్చినప్పుడు నీకు ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, స్ట్రెస్ చేయాలి. గ్రూప్ 2కి వచ్చిన తర్వాత మనకి ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, వాటి యొక్క డెప్త్ ఏంటి, ఫ్యాక్చువల్ డేటా ఏంటి, కాన్సెప్ట్స్ ఏంటి, అనలిటికల్ క్వశ్చన్స్ అంతా మనం ఫోకస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇఫ్ యూ డిసైడ్ 1 ఎగ్జామినేషన్ టిల్ దట్ ఫైనల్ ఎగ్జామ్ ఈస్ ఓవర్ యూ షుడ్ రెస్పెక్ట్ దట్ ఎగ్జామ్, దెన్ యూ విల్ గెట్ సర్వీస్. అంతేకాకుండా సార్ 1 రాశాను, 2 రాశాను, మళ్ళీ యూపీఎస్సీ రాశాను, అట్లా టాగ్లింగ్ అవుతూ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 2 years ఆఫ్ దేర్ ప్రైమ్ టైమ్ దే ఆర్ వేస్టింగ్ ఇట్. సో డోంట్ డూ దట్ మిస్టేక్. వై ఐఎమ్ సెయింగ్ ఈస్ దట్ ఐఎమ్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ కాంపిటెన్సీ, ఇట్స్ అబౌట్ ద లిమిటేషన్ ఆఫ్ ది టైమ్ దట్ యూ నీడ్ టు ఫోకస్. దాన్ని కన్సిడరేషన్ చేసుకొని ఏ ఎగ్జామ్ నువ్వు ఫోకస్ చేయాలనేది మాత్రం కంపల్సరీ డిసైడ్ అవ్వాలి. నవ్ ఐఎమ్ సెట్టింగ్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ గ్రూప్ 1 ఎగ్జామ్. గ్రూప్ 1 ఎగ్జామ్లో ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా మీరు ప్రిపరేషను సో స్ట్రీమ్లైన్ చేసుకోవాలనే దానికోసం ఇక్కడ చెప్తున్నాను. ఈ ఎగ్జామ్స్కి గ్రూప్స్ అయినా సివిల్స్ అయినా మీకు క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. బై ద టైమ్ ద నోటిఫికేషన్ ఈజ్ ఇష్యూడ్ యూ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ. దాంట్లో 80% 90% డజంట్ మ్యాటర్, యూ షుడ్ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ డిగ్రీ. అది ఎంబీబీఎస్ డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, నార్మల్ డిగ్రీ, ఎనీ డిగ్రీ యూ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్. మీకు ఒరిజినల్ డిగ్రీ ఇంకా తీసుకోకపోతే అప్లై చేసి తీసిపెట్టుకోండి, బికాస్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యూ రిక్వైర్ ఒరిజినల్ డిగ్రీ. నెక్స్ట్ ఏజ్ ఏంటి, ఏజ్ ఏంటంటే 18 years అండ్ నాట్ కంప్లీటెడ్ 42 years. 42 years నీకు జనరల్గా కట్ ఆఫ్ మంత్ ఏంటంటే 1st July. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2026 ఉంది అనుకోండి, ఈ 2026 ఏజ్ అనేది 2026 ఇయర్లో 1st Julyకి నీ ఏజ్ ఎంత అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం జనరల్గా. సో 1st July 2026 నీకు జనరల్ కేటగిరీకి ఏజ్ వచ్చి 18 years కంప్లీట్ అయి ఉండాలి. ఈ ఏజ్కి 18 years కంప్లీట్ అయి ఉండాలి. సో 42 years కంప్లీట్ అవ్వకూడదు, 43 రన్నింగ్ అయి ఉండాలి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మినిమం టు మ్యాక్సిమం.
18 to 42 ఇయర్స్. ఇది ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ. ఇది కాకుండా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి మీకు షెడ్యూల్ క్యాస్ట్ అయినా, షెడ్యూల్ ట్రైబ్ అయినా, బీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా నీకు 5 years అడిషనల్, అంటే 42 + 5 47. సో అడిషనల్ టు దట్ వన్ ఇఫ్ యూ బిలాంగ్స్ టు సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ యూ విల్ హ్యావ్ 10 years. నెక్స్ట్ దీంతో పాటు మీరు ఏమైనా గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే ఆ లెంత్ ఆఫ్ ది సర్వీస్ కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కింద ఎక్సెప్షన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోర్ అప్లికేషన్స్ దాదాపు గ్రూప్ 1కి 1,00,000 పైచిలుకు అప్లికేషన్స్ రావడానికి కారణం ఏంటంటే ఏజ్. యూపీఎస్సీలో ఏంటి 32 years ఫర్ ఓపెన్ కేటగిరీ, 32 years ప్లస్ ఓబీసీ అయితే ఇంకొక 3 years, అంటే 35 yearsకి అక్కడ కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి నీకు ఆల్మోస్ట్ 47 years. ఎందుకంటే మీకు సొసైటీలో తీసుకుంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ, ఈడబ్ల్యూఎస్ కలిపితే మీకు ఆల్మోస్ట్ 80% పాపులేషన్ వాళ్ళే ఉన్నారు. అంటే 80% పాపులేషన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 47 years దే కెన్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఇక్కడ సో కొన్ని పోస్టులకి డిఎస్పీ ఇట్లాంటి పోస్టులకి కొంత ఏజ్ అనేది 30 years 28 years మాత్రమే ఉంది. మిగిలినంత అడ్మినిస్ట్రేటివ్ ప్యూర్ అడ్మినిస్ట్రేషన్కి అంతా కూడా మీకు సో 42 years ఉంది. ఓన్లీ దట్ ఈస్ ద ఎక్సెప్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ కలెక్టర్ అనుకోండి. సో డిప్యూటీ కలెక్టర్స్ 18 years to 42 years. అదే మీకు డిఎస్పీ జైల్స్ కానీ, సివిల్స్ కానీ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కానీ నీకు 28 years ఉంటుంది. 28 to 30. ఒక పోలీస్ ఫోర్సెస్కి మాత్రం ఫైర్ కూడా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ అని ఇంకో పోస్ట్ ఉంటుంది, అది కూడా డిఎస్పీ క్యాడర్. ఈ పోలీస్ జాబ్స్కి మాత్రమే నీకు 30 years ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ యాడ్ ఆన్ అవుతుంది. ఓకే, వాట్ ఎవర్ ఐ హ్యావ్ మెన్షన్ దేర్ ఇన్ ద ఏజ్ క్వాలిఫికేషన్ అదేంటది ఫర్ జనరల్ కేటగిరీ. సో ఇది 2023 నోటిఫికేషన్, అందుకోసమే ఏజ్ అండ్ 23 నోటిఫికేషన్కి ఏం మెన్షన్ చేశాను నేను ఇక్కడ చెప్పాను కదా, ఏజ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద రన్నింగ్ ఇయర్ 1st July 2026. మొన్న స్టూడెంట్ కాల్ చేస్తే సార్ నాది ఇప్పుడు 30 years కంప్లీట్ అయిపోయింది, బట్ ఐఎమ్ 30 years 1 month అయింది, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ డిఎస్పీ. సో ఈ సెట్ దట్ నోటిఫికేషన్లో చూస్తే 30 years అనేది ఉంది. 30 years అనేది కంప్లీట్ అయిందే, కానీ కంప్లీట్ అయితే ఎలిజిబుల్ కదా, నేను ఎలిజిబిలిటీ అవుతాను కదా అన్న. నేనేం చెప్పానంటే ఎలిజిబుల్లే, కానీ నీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటేనే ఎలిజిబుల్. ఎందుకంటే 30 years యూ షుడ్ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ఇట్. సో అన్ఫార్చునేట్లీ ఈజ్ ఏజ్ ఈజ్ 1st June 1st June వస్తుంది. అది అతనికి ఏమన్నా జూలై మంత్లోకి వెళ్ళుంటే హీఎస్ జనరల్ కేటగిరీలో అతను ఎలిజిబుల్ అయిపోతాడు. ఒకవేళ నువ్వు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే నీకు అడిషనల్గా 5 years అవుతుంది. సో ఫార్చునేట్గా అతను ఐ థింక్ ఈస్ ఈడబ్ల్యూఎస్ ఈ గాట్ అడిషనల్ 5 years, 33 years 1 month అవుతుంది. 33 years 1 month అవుతుంది, ఈస్ నౌ ఎలిజిబుల్. అంటే నీకు ఏజ్ క్వాలిఫికేషను ఈ పోలీస్ ఫోర్సెస్, యూనిఫామ్డ్ ఫోర్సెస్కి మాత్రమే తక్కువ బ్రాకెట్ ఉంటుంది. సో మిగిలిన అన్ని పోస్టులకి యు ఆర్ ఎలిజిబుల్. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్. నౌ ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఓవర్ క్వాలిఫైడే, పీజీలు, పిహెచ్డీలు, ఏజ్ కూడా క్వాలిఫికేషనే. ఎందుకంటే ఏజ్ 42 + 7 years 47 years 40. సో ఇప్పుడు ఏంటి, ఎందుకు, సో అసలు గ్రూప్స్కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, ప్యాటర్న్ ఏంటి? సో ఎందుకు ప్రిపేర్ అవ్వాలంటే ఇక్కడ నీకు వివిధ రకాల పోస్టులు చూడండి, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్, దీన్ని సిటిఓ అంటారు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. సో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, నెక్స్ట్ ఆర్టీఓ, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, సో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, ట్రెజరీ ఆఫీసర్, ఆడిట్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఇవంతా నీకు జిల్లా స్థాయిలో ఉన్న పోస్టులు డైరెక్ట్ అతని మీద నెక్స్ట్ రిపోర్టింగ్ అథారిటీ వచ్చి ఆల్ ఇండియా ఆఫీసర్స్. అంటే ఒక జిల్లా తీసుకుంటే, ఒక డిస్ట్రిక్ట్ తీసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే పైన దానికి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటాం, అతను ఐఏఎస్ ఆఫీసర్ వస్తారు. సో ఒక 2 కానీ 3 కానీ ఐఏఎస్ ఆఫీసర్లు పైన ఉంటారు, వాళ్ళే మనకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ అంటాం. వాళ్ళ కింద వచ్చి ఆర్డీఓస్ అంటాం, రెవెన్యూ డివిజన్స్. ఒక జిల్లా తీసుకుంటే మీకు 2-3 రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. సో మేబీ either 2 కానీ 3 కానీ బేస్డ్ ఆన్ ది ఏరియా, జాగ్రఫికల్ ఏరియా, యూ విల్ హ్యావ్ ద రెవెన్యూ డివిజన్స్, ఆర్డీఓ. ఆ ఆర్డీఓ వచ్చి గ్రూప్ 1 ఆఫీసర్ డైరెక్ట్లీ రిక్రూటెడ్ ఆర్ మేబీ ప్రమోటెడ్. సో ఇట్ మీన్స్ ఆర్డీఓ విల్ బి రిపోర్టింగ్ టు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మీన్స్ ఐఏఎస్ ఆఫీసర్. నెక్స్ట్ ప్రమోషన్ తర్వాత ఒక 12 సంవత్సరాలు, 12 financial years if you serve, so
నీకు మ్యాక్సిమం అది. ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న జిల్లాలో చేసిన తర్వాత 8 ఫైనాన్షియల్ ఇయర్స్ మీరు సర్వీస్ చేసిన తర్వాత యూ విల్ బి కన్ఫర్డ్ యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు చిన్న జిల్లాల వల్ల స్మాల్ డిస్ట్రిక్ట్స్ వల్ల 8 ఫైనాన్షియల్ ఇయర్స్ ఇఫ్ యూ సర్వ్ ఇన్ గ్రూప్ 1 క్యాడర్. సో గ్రూప్ 1 క్యాడర్ అంటే పే స్కేల్ని చూసారా? ఈ పే స్కేల్లో డిప్యూటీ కలెక్టర్ పే స్కేల్లో పని చేసిన అంటే 61,960 ఆ పే స్కేల్ ఎవరెవరికి ఉందండి? నీకు 61,960 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, డిఎస్పికి, వీళ్ళ ముగ్గురికి ఆ పే స్కేల్. ఆ పే స్కేల్లో నువ్వు ఎవరైతే ఇక్కడ 100 రూపీస్ అంటే మీరేం చెప్తుంటారు సార్, నీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఉంది, డిప్యూటీ రిజిస్ట్రార్ ఉంది, ఇతనికి పెద్ద 4,000 కదా తేడా అంటారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ 4,000 అమౌంట్. ఇట్స్ అ పే స్కేల్ దట్ మ్యాటర్స్. వెన్ యూ ప్రమోట్ టు ద నెక్స్ట్ లెవెల్ దే విల్ సే దట్ ఎవరైతే ఈ పే స్కేల్లో పనిచేస్తుంటారో వాళ్ళు 8 years పనిచేసినట్లయితే నౌ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద కన్ఫర్డ్ ఐఏఎస్ ఎలిజిబుల్. అప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఈ డిప్యూటీ కలెక్టర్స్ అంతా తీసుకొని మళ్ళీ యూపీఎస్సీ పంపిస్తుంది. హూ ఆర్ బీన్ ద బెస్ట్ పెర్ఫార్మింగ్ దే ఆర్ ఎలిజిబుల్ టు బి ప్రమోటెడ్ టు యూపీఎస్సీ ఇంటర్వ్యూ చేసి దే విల్ గివ్ ద కన్ఫర్డ్ ఐఏఎస్. అంటే దాని అర్థం ఏంటి? ఈ పే స్కేల్లో పనిచేసిన వాళ్ళు ఏంటి? సో డిప్యూటీ కలెక్టరు, అదేవిధంగా నీకు సిటీఓ కూడా అదే పే స్కేల్ ఉంది. సిటీఓ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ టు బి కన్ఫర్డ్ ఐఏఎస్. కానీ ఒక 6 డిప్యూటీ కలెక్టర్స్ 6 కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టులు ఉంటే దాంట్లో దాదాపు 4 వచ్చి డిప్యూటీ కలెక్టర్స్ నుంచి ప్రమోట్ అవుతారు. ఇంకొక వ్యక్తి వచ్చి నీకు ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ నుంచి వస్తారు. ఇంకొక 1 ఆఫీసర్ వచ్చి ఆల్ ది రిమైనింగ్ సర్వీసెస్ అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా కన్ఫర్డ్ ఐఏఎస్ అవ్వచ్చు. ఎందుకని? యు ఆర్ ఇన్ ద పే స్కేల్. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా ఈ పే స్కేల్లో కొంతమందికి వస్తుంటారు. వాళ్ళు కూడా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆకునూరి మురళీకృష్ణ సార్, ఐఏఎస్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ తెలంగాణ. రీసెంట్గా అతను చైర్మన్ ఆఫ్ విద్యా కమిషన్గా కూడా, ఎడ్యుకేషన్ కమిషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ అపాయింటెడ్. సో అతను మీరు రిక్రూట్మెంట్ చూసుకుంటే హీ హాజ్ జాయిన్ యాజ్ ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యాజ్ ఏ ఇంజనీర్. సో అతను చేసిన పని వృత్తి వల్ల, జాబ్ కంట్రిబ్యూషన్, సర్వీస్ వల్ల సో పే స్కేల్ కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అతనికి కూడా ఐఏఎస్ కన్ఫర్డ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే డిఎస్పీలు ఐపీఎస్గా కన్ఫర్డ్ అవుతారు. సో ఇది మనకి గ్రూప్ 1 సర్వీసెస్ ఏ కేడర్లో తీసుకున్నా, జస్ట్ మీరు ఒక డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినా, ఒక డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళ యొక్క అథారిటీ కానీ వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ కానీ దట్ ఈస్ అ మోటివేటింగ్ ఫ్యాక్టర్. దిస్ ఇస్ నాట్ ది శాలరీ. ఇక్కడ శాలరీ కూడా ఈ పే స్కేల్ వచ్చి 62,000 అయితే నీకు మళ్ళీ దీని మీద హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్ ప్లస్ డిఏ, అదర్ అలవెన్సెస్ అంతా కలిపితే ఆల్మోస్ట్ నీకు ఇంకొక 40% దీని మీద పే స్కేల్ మీద వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 8th సిపిసి 8th సెంట్రల్ పే కమిషన్ అనేది 1st January 2026 నుంచి ఎఫెక్టివ్ వస్తుంది. సో దాని యొక్క ఇంపాక్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్టేట్ పిఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్. ఆ పే రివిజన్ కమిషన్ వల్ల నీకు ఆల్మోస్ట్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నా, ఏపీ గవర్నమెంట్ తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఇట్ మే బికమ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంట. 40% 2 times అనేది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నవ్ ఇట్ ఈస్ ఆల్సో పెండింగ్. సో ఇఫ్ యూ రిక్రూట్ అట్ గ్రూప్ 1 లెవెల్, పే ఈస్ నాట్ ఎ మ్యాటర్, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. బట్ టు గెట్ ఇన్ టు దట్ రెస్పాన్సిబిలిటీ ట్రై టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఈస్ ఏపీ గ్రూప్ 1లో ప్యాటర్న్ వచ్చి 3 stages ఉంటాయి. 3 stages ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 stages ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఇన్ కేస్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇట్ ఈస్ ఎ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. వెన్ ఎవర్ ఐ సే క్వాలిఫైయింగ్ ఇట్ మీన్స్ ఇట్స్ సింప్లీ స్క్రీనింగ్, ఫిల్టరింగ్. ఎవరైతే నాన్ సిరీస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ఫిల్టర్ చేయడం కోసమే ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్ అనేది కౌంట్ అవుతుంది, కానీ ప్రిలిమ్స్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. సో దెర్ ఈస్ ద 2 papers యాజ్ ఆఫ్ నౌ, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 120 marks, పేపర్ 2 120, టోటల్ 240. దెర్ ఇస్ ఎ నెగిటివ్ మార్క్. సో ఇది మనకి సిలబస్ అనేది పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపి మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ప్రిలిమ్స్లో ఉంటుంది. మెయిన్స్కి వచ్చిన తర్వాత యూ హ్యావ్ 7 papers. సో మెయిన్స్ ఈజ్ జస్ట్ లైక్ ఎ డిస్క్రిప్టివ్ పేపర్. మీరు ఎట్లయితే డిగ్రీలోను, గ్రాడ్యుయేషన్లోను కన్వెన్షనల్గా పేపర్ ఇచ్చి బుక్లెట్ ఇస్తుంటారు. ఈ మధ్య అంతా మీకు యూనివర్సిటీ లెవెల్లో కూడా క్వశ్చన్ పేపర్ సపరేట్గా బుక్లెట్ ఒక 40 pages 44 pages బుక్లెట్ ఇస్తారు. బుక్లెట్లో నెంబర్ వేసి మనము ఆన్సర్స్ రాస్తాం. సో ద సేమ్ ప్యాటర్న్ వీఆర్ హ్యావింగ్. సో ఇన్ మెయిన్స్ ఎగ్జామ్ దట్స్ అ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, కన్వెన్షనల్ పేపర్. ఇట్స్ టోటల్ 7 papers ఇంక్లూడింగ్ 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు యాజ్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్. ఇంగ్లీషు, తెలుగు అనేది క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే. 150 marks ఒక్కొక్క పేపర్ ఉంటుంది. 150 into 5 అనేది మాత్రమే మెరిట్ పేపర్స్. రిమైనింగ్ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇంగ్లీషు, తెలుగులో వచ్చిన మార్క్స్ అనేది కౌంట్ అవుతుంది. రిమైనింగ్ 5 papers 5 into 150 750 marks. 750లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే
in the ratio of 1:2 you will be qualified interview, you will be called for interview. సో ఫైనల్ మెరిట్ వచ్చి ఈ 750 + 75 టోటల్గా ఎంత అవుతుంది 825 మార్క్స్. ఈ 825 మార్క్స్కి నీకు ఎంత స్కోర్ వస్తే నువ్వు క్వాలిఫై అవుతావు అనేది జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు సో షేర్ ఇట్. బట్ దిస్ ఈజ్ అ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లో నీకు ప్రిలిమ్స్ ఇంపార్టెంటా, మెయిన్స్ ఇంపార్టెంటా, ఇంటర్వ్యూ ఇంపార్టెంటా. సో ప్రతి స్టేజ్లో కూడా ఒక ఫోకస్, ఒక డిమాండ్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద సేఫ్ జోన్. అవుట్ ఆఫ్ 240 ఎంత నేను స్కోర్ చేస్తే సేఫ్ జోన్లో ఉంటాను, ఎంత నేను తెచ్చుకుంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాను అనేది అని ఒక ఎక్స్పెక్టేషన్తోనే నువ్వు ప్రిపేర్ అవుతావు. అంతేగాని 240 తెచ్చుకోవడానికి ప్రిపరేషన్ అనేది అవసరం లేదు ఇక్కడ. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, బట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ మెయిన్స్ ఎగ్జామ్. దట్స్ ద ఓన్లీ లాజిక్. ప్రిలిమ్స్ కంపల్సరీ పాస్ అవ్వాలి. ప్రిలిమ్స్ ఏ విధంగా ఇచ్చినా కానీ. యూపీఎస్సీలో అయితే స్టూడెంట్ ప్రిలిమ్స్లోనే స్టక్ అయిపోతాడు. ఈవెన్ ద మెరిట్ స్టూడెంట్, టాప్ స్టూడెంట్, క్యాంపస్లో అతను గోల్డ్ మెడలిస్ట్ అయినా కానీ ఈవెన్ ఫర్ 3 attempts ఈ విల్ నాట్ ఏబుల్ టు క్లియర్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఈజ్ పేపర్ స్టాండర్డ్ ఈజ్ సెట్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ ఎక్స్పెక్ట్ ద పేపర్ అండ్ గో టు ద ఎగ్జామ్ హాల్ అండ్ ఇట్ విల్ నాట్ కమ్ యాజ్ పర్ యూ ఎక్స్పెక్టేషన్. నువ్వు అనుకున్న ఎక్స్పెక్టేషన్ స్టాండర్డ్లో రాదు. అందుకోసం ఏం చేస్తాడంటే ఆ 2 hours 9:30 to 11:30 జరిగిన మధ్యలో జరిగిన 100 questions 200 marksకి హీ విల్ గెట్ ప్యానిక్. అతను ప్యానిక్ అయిపోతాడు. మొన్న జరిగిన May 24, 2026లో జరిగిన పేపర్ కూడా అదే. సో నౌ ద ఎక్స్పెక్టేషన్ ఈస్ దట్ ద కట్ ఆఫ్ అవుట్ ఆఫ్ 200 marks in UPSC, if you could able to score 70 marks out of 200 marks, you will definitely qualify for the mains exam. So it means that the paper setter, examiner, UPSC is testing the mindset of the student. What is the mindset? నీకు తెలిసిన ప్రశ్నలు క్లియర్గా 100% క్లారిటీ ఉందా, కన్ఫ్యూషన్ లేదా, తెలియని క్వశ్చన్స్ జోలికి వెళ్తున్నావా. అతను ఏం చేస్తాడంటే డిఫికల్టీ అయినప్పుడు తెలియని ప్రశ్నలు కూడా ఇదా ఏనా బీనా సీనా అని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని అంతా అటెంప్ట్ చేసి వస్తాడు. నెగిటివ్ మార్కింగ్ ఆల్మోస్ట్ 35-40 వెళ్ళిపోతుంది. హీ విల్ బి అవుట్ ఆఫ్ ద రేస్. జస్ట్ ఒక 4 marksలో కట్ ఆఫ్కి దూరంగా ఉంటుంది. సో ద సేమ్ ట్రెండ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ గ్రూప్ 1 ఆల్సో. యూ షుడ్ బి క్లియర్. నీకు సిలబస్ ఎంత చదివామనే దానికంటే కూడా సిలబస్లో ఎంత క్లారిటీ ఉందనేది ప్రిలిమ్స్లో మనకి టెస్టింగ్. నేను చెప్పాను కదా ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయనేసి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో 4 subjects ఉన్నాయి. 4 into 30, 120 questions, 120 minutes, 120 marks. 4 subjects ఏమేమి ఉన్నాయి చూడండి. హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీ, జాగ్రఫీ. 4 subjects. ఎక్కడైనా కానీ ఈ 4 subjects మెయిన్ సబ్జెక్ట్స్గా చెప్తుంటారు. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. సో నెక్స్ట్ వచ్చి డైనమిక్ పార్ట్ అంటే ఇక్కడ 60 + 30 + 30. 60 అంటే నీకు మెంటల్ ఎబిలిటీ. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ 60 questions, 60 marks ప్లస్ 30 marks ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీస్, 30 marks ఫర్ కరెంట్ అఫైర్స్. సో 60 + 30 + 30 టోటల్ హౌ మెనీ క్వశ్చన్స్ 120 minutes, 120 marks. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి ఇండివిజువల్ కట్ ఆఫ్ లేదు. 2 పేపర్స్ కలిపి 240 questions, 240 మార్క్స్కి నీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా నువ్వు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై అవుతావు. సో ఇక్కడ మెయిన్గా ఈ అర్థమెటిక్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఉంది చూసారా, దానికి ఎక్కువ స్టూడెంట్ ఫోకస్ చేయడు. ఏమనుకుంటాడంటే సార్ అది ఈ సిలబస్ మిగిలినంతా ప్రిలిమ్స్లో సిలబస్ ఉన్నది మెయిన్స్లో ఉంది, ఇదంతా సిలబస్ మళ్ళీ మెయిన్స్లోకి వస్తుంది. కానీ ప్రిలిమ్స్లో ఉన్న జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, సైకలాజికల్ ఎబిలిటీస్ అనేది ప్రిలిమ్స్లో మాత్రమే ఉంది, మెయిన్స్లో లేదు. లైక్ యూపీఎస్సీలో మనం CSAT పేపర్ అంటారు, సివిల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ దాంట్లో నీకు అర్థమెటిక్, రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. జనరల్గా దాన్ని నెగ్లెక్ట్ చేస్తాడు. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారంటే సార్ అది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపరే. CSAT 200 మార్క్స్కి 80 questions ఉంటాయి, 80లో నీకు 67 marks వస్తే క్వాలిఫై అయిపోతాను. బట్ పేపర్ ఏమవుతుందంటే కొద్దిగా డీప్గా ఇచ్చాడు అనుకోండి, నీకు దానికి కనీసం ఒక 40 days వెయిటేజ్ ఇవ్వకపోయినా, ఫోకస్ అయిపోయినా అప్పుడు CSATలో కూడా పోయినాం సార్ అంటారు. పేపర్ 1లో మంచి మార్క్స్ వస్తున్నాయి సార్, 85 వస్తున్నాయి, పేపర్ 2లో నాకు 62 వచ్చినాయి అంటారు. అంటే దాని అర్థం ఇట్ ఇస్ నాట్ ఎ మిస్టేక్, ఇట్స్ ఎ లైఫ్ మిస్టేక్, బ్లండర్. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 more year. సో సిమిలర్లీ ఇక్కడ నీకు మొన్న పేపర్లో అవుట్ ఆఫ్ 240కి కట్ ఆఫ్ ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 58 marks to 62 marks. Officially it was not declared, but whoever scored 60 and above, they qualified for the mains out of 240. ఎందుకంటే పేపర్ 1లో నీకు పాలిటీ పేపర్ జనరల్గా ఏం చేస్తున్నారంటే 30 questions వస్తాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1లోనో గ్రూప్ 2లోనో సబ్జెక్ట్ వెయిటేజ్ ఫిక్స్డ్.
సబ్జెక్ట్ వెయిటేజ్ ఫిక్స్డ్. యూపీఎస్సీలో ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. వాడు చెప్పేది ఇదే సబ్జెక్ట్ 120 క్వశ్చన్స్ అని ఇచ్చాడు అనుకోండి, ఈ కెన్ గివ్ ఎనీ సబ్జెక్ట్ వెయిటేజ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఏపీపీఎస్సీ, సో ఈచ్ సబ్జెక్ట్ విల్ కమాండ్ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్. పాలిటీ క్వశ్చన్స్ ఆర్ వెరీ డిఫికల్ట్. పాలిటీ క్వశ్చన్స్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ప్రొవిజన్స్ ఉన్నాయో వాటిని కాపీ చేసి పేస్ట్ చేస్తారు. జాగ్రఫీ నుంచి, ఎన్సీఆర్టీ నుంచి యాజ్ ఇట్ ఈస్గా స్టేట్మెంట్స్ లిఫ్ట్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. అంటే ఎగ్జాక్ట్గా నువ్వు ఆ బుక్ చదువుంటేనే అటెంప్ట్ చేయగలవు. మైనర్ ఆస్పెక్ట్స్గా నువ్వు మిస్ అయినా కానీ అది క్వశ్చన్లో ఫ్యాక్ట్ కింద అవుతుంది, క్వశ్చన్ ఆఫ్ డౌట్ అది. సో ఎకానమీ క్వశ్చన్స్ వచ్చి అప్లికేటివ్ ఇచ్చాడు, జాగ్రఫీ క్వశ్చన్స్ వచ్చి కరెంట్ అఫైర్స్కి లింక్డ్గా ఇచ్చారు. సో ఇక్కడ ఇది పేపర్ 1 యొక్క నేచర్ అయితే, పేపర్ 2లో తీసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఇది చాలా సింపుల్గా సార్. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ముందు ఎగ్జామ్లో చాలా కొద్దిగా ఈజీ టు మోడరేట్గా ఇవ్వడం వల్ల అందరూ కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళారు. ఇది క్యాట్ లెవెల్లో ఎగ్జామ్ అడిగాం. క్యాట్ లెవెల్లో ఈ 60 క్వశ్చన్స్ పడ్డాయి. సో ఈ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ జనరల్గా నువ్వు ఎంత చదివినా కానీ యూ కెనాట్ అటెంప్ట్ మోర్ దాన్ 20 or 25 క్వశ్చన్స్. సో ఓవరాల్గా ఏమైంది, నీకు పేపర్ స్టాండర్డ్ ఎక్స్పెక్టెడ్ కంటే కూడా పెరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఎప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుందో, నువ్వు అనుకున్న ప్యాటర్న్లో రాలేదో, అప్పుడు ఓన్లీ గోల్డెన్ రూల్ ఏంటంటే నీకు తెలిసిన క్వశ్చన్స్ క్లియర్గా పెట్టేసి వస్తే కట్ ఆఫ్ చూడండి 60 out of 240. ఇట్ డజంట్ మ్యాటర్ దట్ యూ హ్యావ్ టు స్కోర్. ముందు ప్యాటర్న్కి అంతా 100 కూడా దాటేది కట్ ఆఫ్. ఇప్పుడు ఎందుకు సార్ 60 పడిపోయిందంటే ప్యాటర్న్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసేలే, వాడేమో ఇంకో సైడ్ క్వశ్చన్స్లో అడిగాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రిలిమ్స్లో నీకు ఎంత క్లారిటీ ఉంది అనేదే మ్యాటర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మచ్ యూ రెడ్, ఇట్ ఈస్ అబౌట్ హౌ మచ్ యూ హ్యావ్ ద క్లారిటీ. దట్స్ అ ప్రిలిమ్స్ ఐ వాంటెడ్ టు సబ్మిట్. సో ప్రిలిమ్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ మెయిన్స్. సో మెయిన్స్లో ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ ఎగ్జామ్కి కూడా ఎక్స్పెక్ట్ పోలీస్ జాబ్స్కి తప్ప తెలంగాణలో ఏ నోటిఫికేషన్కి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఏపీలో అన్ని ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉంది ఎక్సెప్ట్ పోలీస్. ఐ డోంట్ నో ద లాజిక్, బట్ ఎనీవే నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ లక్ ఫ్యాక్టర్ని మనం పక్క తీసేయచ్చు. ఎవరైతే సీరియస్గా, సిన్సియర్గా కాన్సెప్ట్స్ చదువుకొని వెళ్తాడో అతనికి సర్వీసెస్. నెగిటివ్ మార్కింగ్ వల్ల సిన్సియర్ ఆస్పిరెంట్, సీరియస్ ఆస్పిరెంట్కి అడ్వాంటేజ్ ఎప్పుడైనా కానీ. సో నెక్స్ట్ మెయిన్స్ తీసుకుంటే, మెయిన్స్ మనం చెప్పుకున్నాం కదా, ఈ 2 వచ్చి క్వాలిఫైయింగ్ పేపరు, ఇంగ్లీషు, తెలుగు. అది జనరల్గా మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, తెలుగు మీడియంలో చదువుకున్న, ఇంగ్లీష్ డిఫికల్టీ అయినా డజంట్ మ్యాటర్. ఇట్స్ ఎ 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ వచ్చి 10th క్లాస్ ఎగ్జాము. దాంట్లో కూడా ఒక ఎస్సే ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుంది, ప్రిసైజ్ రైటింగ్ ఉంటుంది. ఆ 3 పార్ట్లోనే ఆల్మోస్ట్ యూ విల్ స్కోర్ మోర్ దాన్ ద క్వాలిఫైడ్. నెక్స్ట్ గ్రామర్ ఉంటుంది. నెక్స్ట్ గ్రామర్ అనేది సో 150 మార్క్స్కి మనకి ఇక్కడ 3 hours ఎగ్జామ్. ఇక్కడ మెయిన్స్లో ప్రతి పేపరు 3 hours. నెక్స్ట్ పేపర్ 1 టు పేపర్ 5. పేపర్ 1 జనరల్ ఎస్సే, పేపర్ 2 హిస్టరీ జాగ్రఫీ పేపర్, పేపర్ 3 పాలిటీ, కాన్స్టిట్యూషన్, సొసైటీ పేపర్, పేపర్ 4 ఎకానమీ పేపర్, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్. ఇక్కడ ఒకసారి మీరు ప్యాటర్న్ తెలుసుకోవాలి. ప్యాటర్న్ అంటే మనకి క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు, ఎన్ని అటెంప్ట్ చేయాలి, దట్ ఈస్ అ ప్యాటర్న్. సో ప్యాటర్న్ అంటే ఇప్పుడు నీకు పేపర్ 1 ఏం చెప్పాను, ఎస్ఐ పేపర్ అని చెప్పాను. ఈ ఎస్ఐ పేపర్లో సో మనకి క్లియర్గా 3 సెక్షన్స్ ఉంటాయి. పేపర్ 1లో 3 సెక్షన్స్, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో సెక్షన్ ఏ పేపర్ 1లో ప్యాటర్న్ చెప్తున్నాను. పేపర్ 1లో ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఏబీసీ సెక్షన్ ఉంటుంది, ఏబీసీ సెక్షన్. సో ఏ సెక్షన్లో 1, 2, 3 3 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే 3 ఎస్ఏలు ఇస్తాడు, ఒక ఎస్ఏ రాయాలి. అది కూడా నెక్స్ట్ వచ్చి ఇక్కడ కూడా 3 ఎస్ఏలు ఇస్తాడు, ఒక క్వశ్చన్ రాయాలి. అంటే దాని అర్థం ఏంటి, యూ హ్యావ్ టు రైట్ ఎనీ 1 essay ఇన్ దిస్ సెక్షన్. అంటే ఒక్కొక్క ఎస్ఏ అంటే 3 ఎస్ఏలు, ఈచ్ ఎస్ఏకి 50 మార్క్స్, 150 మార్క్స్. ఇంటర్నల్ చాయిస్ ఈస్ మోర్. ఎస్ఏ పేపర్లో ఒక సీరియస్గా చదివిన ఆస్పిరెంట్ ఒక 8 months అన్ని 9 క్వశ్చన్స్ కూడా తెలిసిన క్వశ్చన్సే. ఎస్ఏలు యూపీఎస్సీలు అనుకో మనం 2 ఎస్ఏలు రాయాలి. అక్కడ సెకండ్ సెక్షన్లో సెలెక్షన్ ఆఫ్ ది ఎస్ఏ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫికల్ట్. ఇక్కడ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ లాగానే ఉంటుంది. టూరిజం సెక్టర్, హ్యూమన్ రిసోర్సెస్, ఇంపాక్ట్ ఆఫ్ ఏ, ఉమెన్ ఎంపవర్మెంట్. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఫోకస్ చేస్తుందో గవర్నమెంట్ రిపీటెడ్గా సో పెద్ద స్కీమ్స్ గురించి చెప్తూ ఉంటుంది. ఏం చెప్తుంది, నదుల అనుసంధానం, పోలవరం కానీ కంప్లీట్ అయితే రాష్ట్రం మొత్తం స్వర్ణాంధ్ర అవుతుంది. అది నిజమే, ఎందుకంటే దాదాపు గోదావరి జలాలు దాదాపు 3000 TMC ఆఫ్ వాటర్ ఎవ్రీ ఇయర్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్.
which you, if you could able to tap it, divert it and use it for up to Rayalaseema, Bankacherla, it will be a irrigation drinking water safety. అంటే వాటర్ ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా ఇగ్నైట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది, ప్రోగ్రెస్ అవుతుంది. వాటర్ ఇంటెన్సిటివ్ క్రాప్స్ ఉంటాయి. ఎప్పుడైతే అగ్రికల్చర్ డెవలప్ అవుతుందో అగ్రికల్చర్లో వచ్చిన రెవెన్యూ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, మార్జిన్ కావచ్చు, దెన్ స్లోలీ రిమైనింగ్ సెక్టర్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే వర్షపాతం రెయిన్ఫాల్ ప్యాటర్న్ తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా గవర్నమెంట్స్ అంతా అగ్రికల్చర్, రూరల్ ఎకానమీ, ఈ మైగ్రేషన్ ఇష్యూస్ మీదనే వాళ్ళంతా ఫోకస్ చేయాల్సింది. దేర్ఫోర్ వెన్ ఐ సే ఎస్ఐ పేపర్ ఇక్కడ నీకు సో 9 ఎస్ఐలో 3 ఎస్ఐలు రాయాలి. నెక్స్ట్ పేపర్ 2 ఏం చెప్పాను నీకు ప్యాటర్ను? పేపర్ 2 వచ్చి హిస్టరీ జాగ్రఫీ పేపర్. ఇక్కడ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 సిలబస్ గమనించినట్లయితే. సో సెక్షన్ 1లో నీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ సెక్షన్ 2లో ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా నీకు సో 5 క్వశ్చన్స్ ఉంటాయి. 13, 14, 15 టోటల్గా నువ్వు ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? 15 క్వశ్చన్స్ కంపల్సరీ రాయాలి. బట్ ఫర్ ఈచ్ క్వశ్చన్ దెర్ ఈజ్ ఏ ఇంటర్నల్ చాయిస్. 1A 1B, 2A 2B, 3A 3B. సో ఇట్ మీన్స్ ఎఫెక్టివ్గా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడో 30 క్వశ్చన్స్ ఇస్తాడు. నువ్వు ఏదైనా రాయొచ్చు, ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. దానివల్ల నీకేమవుతుందంటే రైటింగ్ ద ఎగ్జామ్ ఈస్ యూ హ్యావ్ ద మోర్ పాసిబిలిటీ. బట్ హౌ టు రైట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్కి కూడా పేపర్ 2 నుంచి పేపర్ 5 వరకు ఈచ్ క్వశ్చన్ ఈస్ హ్యావింగ్ ద ఇంటర్నల్ చాయిస్. either I can write B or A. So the same pattern. So paper 2 నుంచి పేపర్ 3, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5. నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేరీస్. పేపర్ 4, పేపర్ 5లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ ఉన్నాయి. కానీ పేపర్ 2, పేపర్ 3కి నీకేమవుతుందంటే 15 యూనిట్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో కూడా సిలబస్లో కూడా సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని పెట్టి దాంట్లో 5 యూనిట్స్ అనేది నీకు మెన్షన్ ఉంటాడు. అంటే నీకు ఇక్కడ చెప్పింది ఏంటంటే నేను చెప్పింది సో సిలబస్లో మెయిన్స్కి వచ్చిన తర్వాత ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. యూపీఎస్సీలో ఇంటర్నల్ చాయిస్ ఉండదు. అక్కడ 3 అవర్స్లో 10 మార్కర్ క్వశ్చన్, 10 15 మార్కర్ క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ ఈస్ నాట్ హ్యావింగ్ ద చాయిస్. when it comes to general studies papers of UPSC, GS లో నీకు ఎస్ఏ పేపర్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఎస్ఏలో వచ్చి 4 ఎస్ఏలు ఇస్తాడు, 1 ఎస్ఏ రాయాలి. కానీ రిమైనింగ్ పేపర్స్లో అంతా నీకు ఇంటర్నల్ చాయిస్ ఉండదు. డైరెక్ట్ ఇచ్చిన క్వశ్చన్ కంపల్సరీ నువ్వు రాయాల్సింది. సో ఇది మనకి మెయిన్స్లో ప్యాటర్న్. ఇంగ్లీష్, తెలుగు నేను చెప్పాను కదా క్వాలిఫైయింగ్ పేపర్స్ 5 into 150, సో 750 + 75 టోటల్గా ఎన్ని మార్క్స్ కండి? 825. సో నా 825కి నీకు ఎంత స్కోర్ తెచ్చుకుంటే సర్వీస్ వస్తుంది. సో జనరల్గా ముందు నోటిఫికేషన్స్ తెలంగాణలో కావచ్చు, ఏపీలో కానీ అబ్జర్వ్ చేసినట్లయితే దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్. ఇది తెలంగాణ అఫీషియల్గా రిలీజ్ చేసిన డాక్యుమెంటు. తెలంగాణలో వచ్చి మొత్తం 6 పేపర్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ ఇస్ నాట్ దేర్ ఇన్ తెలంగాణ. ఇంటర్వ్యూ అనేది లేదు. 6 into 150 900 మార్క్స్. 900కి టాపర్కి వచ్చింది 550. సో జనరల్గా ఎప్పుడు కానీ నేను టాప్ 2 తీసేస్తాను, ఎందుకంటే ఎక్సెప్షనల్ కేటగిరీ. రిమైనింగ్ అంతా తీసుకుంటే నీకు టాప్ 20 చూడండి 512. మనకి ఎన్ని 50 తీసుకున్నాం అనుకోండి 500 by 900 ఎంత అండి? టాప్ తీసుకున్నా కానీ 540 తీసుకున్నాం అనుకోండి. కెన్ ఐ సే అవుట్ ఆఫ్ 900 ఇట్ ఈస్ 60% out of 900. It means it essentially equated to 60% in each paper. Out of 150, if you could able to score 85 plus or minus, you will get best service. D category అంటే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, సిటిఓ, ఆర్టీఓ ఇట్లాంటివంతా నీకు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ సిటిఓకి, డిప్యూటీ కలెక్టర్కి, డిఎస్పీకి పెద్ద తేడా ఉండదు. జస్ట్ 1 మార్క్ తేడాలోనే అతనికి సర్వీస్ తారుమారైపోతుంది. ఇంకా రిజర్వేషన్ సిస్టమ్, ఈడబ్ల్యూఎస్, ఉమెన్ రిజర్వేషను, ఇవన్నీ నీకు ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి. దానివల్ల నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణలో 110వ ర్యాంక్ వచ్చిన అమ్మాయికి కూడా డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ వచ్చింది. అక్కడ 563 వేకెన్సీస్ ఇచ్చాము.
ఇక్కడ మనకి 91 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇట్ మీన్స్ ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ అయినా, డిఎస్పీ అయినా, సిటిఓ అయినా, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అయినా, మున్సిపల్ కమిషనర్ అయినా వాళ్ళ మధ్య మార్క్స్ తేడా అనేది, డిఫరెన్స్ అనేది ఎనార్మస్గా ఉండదు. జస్ట్ 0.5 మార్క్స్, 0.25 మార్క్స్ ఆల్సో సమ్ టైమ్స్. సో బికాస్ ఇక్కడ నీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి కమ్యూనిటీ వైజ్ రోస్టర్ పాయింట్ తీసుకున్నప్పుడు ఆ బెనిఫిట్, ఆ డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. యూ షుడ్ నాట్ వరీ అబౌట్ దట్ వన్. What you have to worry about is that each paper you have to score at least 80 marks out of 150. If you could able to score 80 out of each paper, 80 in each paper, definitely you'll get the service. One more reference is from APPSC. ఈ నోటిఫికేషన్లో మనకి మార్క్స్ అనేది రిలీజ్ చేయలేదు అఫీషియల్గా, ముందు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, దాని నుంచి నేను తీసుకున్నాను. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ర్యాంకర్ ఎంత వచ్చింది చూడండి, 525. సో 10th ర్యాంకర్ ఇవంతా డిప్యూటీ కలెక్టర్, 13 మంది డిప్యూటీ కలెక్టర్. ఇక్కడ ఈ 13 మంది డిఎస్పీస్. ఇక్కడ చూడండి, ఇక్కడేమో 525.25, 462. సి ఈజ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ కేటగిరీ. అదే నీకు ఇక్కడ చూడండి 500 భవానీ, ఎంత గ్యాప్ ఉంది, 40 మార్క్స్ తేడా ఉంది కదా. ఇక్కడ చూడండి నెక్స్ట్ వేరియేషన్ చాలా నేరోగా వచ్చేసింది, 0.25, 521. ఫస్ట్ ర్యాంకర్ సెకండ్ ర్యాంకర్కి ఎంత, 0.25. నెక్స్ట్ సో భానుప్రకాష్, ప్రత్యూష, ప్రవీణ్ కుమార్కి భానుప్రకాష్కి ఎంత తేడా, 1 మార్క్. అండ్ మడకా కృష్ణమూర్తి 510. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే ఈస్ దట్, సో నారోలనే సర్వీస్, నీకు సర్వీస్ అయితే వస్తుంది ప్రయత్నం చేస్తున్నావు అంటే, ఏ సర్వీస్ వస్తుంది అంటే మాత్రం కేర్ఫుల్గా నువ్వు మెయిన్స్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే సో ఇక్కడ డిఎస్పి తీసుకుంటే నీకు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఇంపాక్ట్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. Therefore, what I am trying to convey is that if you could able to score 90 in each paper, 90 into 5 enta 450. ఇంటర్వ్యూలో 75 మార్క్స్కి ఇంటర్వ్యూలో 75 మార్క్స్. ఈ నోటిఫికేషన్లో, రీసెంట్ నోటిఫికేషన్లో ఏం చేశారంటే ఐ థింక్ ఒకే బోర్డు పెట్టారు. ముందంతా ఏం చేస్తారంటే మల్టిపుల్ ప్యానెల్స్ ఉండేటివి, ఇంటర్వ్యూ ప్యానెల్స్ ఉండేటివి. సో 2-3 ఇంటర్వ్యూ ప్యానెల్స్ ఉండేవి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో ఎలాంటి ఇష్యూ ఉండకూడదు, ఒకే సింగిల్ బోర్డు ఉండాలి. ఆ సింగిల్ బోర్డు కూడా మెంబర్స్ కాన్స్టెంట్గా ఉండరు. సేమ్ ఇంటర్వ్యూ బోర్డ్, ఓన్లీ చైర్పర్సన్ ఈజ్ కామన్, రిమైనింగ్ 4 members విల్ కమ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఈరోజు వస్తాడు, సో సెక్రటరీ లెవెల్లో ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేశారో వాళ్ళని డెప్యుటేషన్లో ఏపీపీఎస్సీ అడిగింది, గవర్నమెంట్ పంపించింది. వాళ్ళు వెళ్ళి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సెక్రటరీ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ని, ఎడ్యుకేషనలిస్ట్ని అంతా డిప్యుటేషన్ మీద మీరు ఒక్కరోజుకి వెళ్ళి అక్కడ పని చేయండి. ఏం పని చేయాలా, ఇంటర్వ్యూ చేయాలి అంతే. మళ్ళీ నెక్స్ట్ రోజు ఉండడు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్వ్యూ మార్క్స్లో సర్ప్రైజెస్ ఉండవు. అట్లా ఫేవరెటిజం కూడా ఉండే ఛాన్సెస్ అనేది కూడా తక్కువ ఉండదు. సో మెయిన్స్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. సార్ మళ్ళీ అదే ప్యాటర్న్ ఫాలో అవుతారా అంటే, that was rated as one of the best practices by many people. Maybe best practice, there is a chance that they may continue. So next ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్స్ ఏంటి ఇవంతా నీకు పక్కన పెడితే, చేంజెస్ ప్రజెంట్ ట్రెండ్స్ ఏంటంటే, ఏపీపీఎస్సీ ఈజ్ ఫాలోయింగ్ ద యూపీఎస్సీ ప్యాటర్న్, దట్స్ ఇట్. ఏపీపీఎస్సీ ఈజ్ ఫాలోయింగ్ ద యూపీఎస్సీ ప్యాటర్న్ ఇన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్. స్టాండర్డ్ మే వేరీ. If you ask me, there is no less standard for group 1 exam which is very relevant from the previous exams. మొన్న జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కూడా యూపీఎస్సీకి ఏమాత్రం తక్కువ కాకుండా పెడుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 91, 100, 110 ఉండడం వల్ల పోటీ అనేది కొంతవరకు ఆశించిన స్థాయి కంటే కూడా ఎక్కువగా ఉంది. అలాంటి నేపథ్యంలో నువ్వు ఎలా చదువుకోవాలి సార్? ఇప్పుడు ఆగస్టులో నోటిఫికేషన్ వస్తుంది కదా, ఆగస్ట్ 15లో నోటిఫికేషన్ వస్తే నాకు టైం ఉంటుందా, టైం సరిపోతుందా, నేను ప్రయత్నం చేయొచ్చా, ఎలా చదవాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేది పక్కన పెడితే నువ్వు చేసేదేం లేదు. నువ్వు ఇంకా ముందుగా ఉండొచ్చునంటే, మేబీ ఏప్రిల్ మార్చ్లో వచ్చునంటే యుడ్ హ్యావ్ సమ్ మోర్ టైం. ఇప్పుడు ఉన్న టైంని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది మాత్రమే నీ చేతిలో. ఉన్న టైంని మాత్రమే నువ్వు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే, నేను చెప్పబోయే టెక్నిక్ ఏంటంటే, ఏ ఎగ్జామ్కైనా ద సింపుల్ టెక్నిక్ ఈజ్, ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా
So refer previous year questions, solve previous year questions, and practice current affair questions, and attempt test series questions. Any subject. Say if you are preparing for current affairs, if I am preparing for geography in prelims exam or polity exam, polity subject నువ్వు చదువుతున్నావు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 500 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తావు. యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. అంటే ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నీకు కాన్సెప్ట్, డిమాండ్, రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుస్తుంది. ఫస్ట్ డే నుంచే, మొదటి రోజు నుంచే డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ద సేమ్ క్వశ్చన్స్ విల్ అపియర్, బట్ ద సేమ్ కాన్సెప్ట్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ డిఫరెంట్ వే. దట్స్ ఇట్. ఎందుకంటే అదే సిలబస్ ఉంది కదా, పాలిటీ అయినా, హిస్టరీ అయినా, జాగ్రఫీ అయినా. లాస్ట్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ పెద్ద తేడా ఏమి ఉండదు, అదే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ వచ్చి సో మినిమం లేటెస్ట్ 8 months. సరే 8 months సరిపోతుందా? ఐఎమ్ సెయింగ్ ఎసెన్షియల్, మినిమం. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ రీడ్ 18 months ఆల్సో, హూ ఈజ్ స్టాపింగ్ యూ? అంటే నేనేం చెప్తున్నానంటే హియర్ ద టైమ్ ఈజ్ ఎ లిమిటింగ్ ఫ్యాక్టర్. టైమ్ ఈజ్ లిమిటింగ్ ఫ్యాక్టర్. విత్ ఇన్ ద టైంలో నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడమే అవర్ ఫోకస్. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ నువ్వు కంపల్సరీ అటెంప్ట్ చేయగలిగితేనే నువ్వు ఎగ్జామ్లో, ఫైనల్ ఎగ్జామ్లో నువ్వు ముందుకు వెళ్తావు. సార్ టెస్ట్ సిరీస్ రాయకుండా ఎవరికి సర్వీస్ రాదా? మేబీ ఎక్సెప్షన్ 1 or 2%. బట్ జనరలైజ్డ్ ఏంటంటే టెస్ట్ సిరీస్లో రాసేటప్పుడు నీకు టైం మేనేజ్మెంట్ అర్థమవుతుంది, సర్ప్రైజ్ క్వశ్చన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థమవుతుంది. నీకు ఫియర్ ఆఫ్ ఎగ్జామ్ అనేది పక్కకు పెట్టాలి. లేదు సార్ నేను ఫైనల్ ఎగ్జామ్లో రాస్తా, ఇప్పుడు రాసే నాకు కాన్ఫిడెన్స్ పోతుంది, డీమోటివేట్ అయిపోతాను అంటే నీకు రిస్క్ను తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నీకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా అదే రిపీట్ అవుతుంది. జనరల్గా ఏం జరుగుతుందంటే ఎవరైతే ఆన్సర్ రైటింగ్ చేయరో, ప్రాక్టీస్ చేయరో, జనరల్గా మెయిన్స్ ఎగ్జామ్లో ఎలా జరుగుతుందంటే ఫస్ట్ పేపర్ వెళ్తారు. ఫస్ట్ పేపర్కి ముందు నీకు 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, ఇంగ్లీషు, తెలుగు ఉంది కదా, అవేమి అందరూ బాగానే రాసేస్తారు, ఇబ్బంది లేదు. టైంకి ముందే 180 minutesకి ముందే నీకు పేపర్ కంప్లీట్ అయిపోయి కూడా 20 to 40 minutes అనేది టైం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇమీడియట్లీ ఎస్ఏ పేపర్ విల్ కమ్. సో 3 hours-లో 3 essays రాయాలి. 3 hours-లో 3 essay రాయాలి. ఫస్ట్ ఎస్ఏ రాసే కొందుకే 1 hour 15 minutes పట్టేస్తుంది. 1 hour 15 minutes పడుతుంది. సో నెక్స్ట్ ఈ విల్ రైట్ సెకండ్ ఎస్ఏ. సో 2 hours 30 minutes అయిపోతుంది. అప్పుడు 2 hours 30 minutes 2 essays రాస్తాడు. అప్పుడు ఇంకొనేది ఎంత? 30 to 40 minutes ఫర్ ద థర్డ్ ఎస్ఏ. ఏం రాస్తాడు? ఇంకోటి ప్రెజర్ ఉంటుంది కదా, ఎగ్జామినర్ కూడా లాస్ట్ 30 minutes, లాస్ట్ 1 hour, లాస్ట్ 15 minutes అని చెప్పి. అంటే నీకు బుర్ర పని చేయదు, ఇవేమో టైం అవుతుంది, నువ్వు రాయాల్సింది ఎక్కువ అనిపిస్తుంది. సో ఇట్ మీన్స్ దట్ మిస్టేక్ యూ హ్యావ్ టు డూ ఇన్ ద ప్రాక్టీస్ పేపర్స్, టెస్ట్ పేపర్స్. అప్పుడు నీకేమవుతుందంటే ఎవరైతే ఫస్ట్ అవర్లో ఫస్ట్ ఎస్ఏ కంప్లీట్ చేస్తాడో అతనే లాస్ట్ థర్డ్ అవర్లో థర్డ్ ఎస్ఏ కంప్లీట్ చేయబోతుంది. అతను ఏమనుకుంటాడు, ఓకే పేపర్ 1లో నాకు టైం సరిపోలేదు, నెక్స్ట్ రేపైనా బాగా రాద్దాం అంటాడు. ఎందుకంటే ఎస్ఏలో తక్కువ వచ్చినంత మాత్రం నీకు రిమైనింగ్ సర్వీస్ రాకూడదు అనేది ఏమి గ్యారంటీ ఉండదు. రేపు వచ్చి కూడా ఏం చేస్తాడంటే రేపు వచ్చినప్పుడు నెక్స్ట్ పేపర్ 2కి వచ్చిన తర్వాత 15 questions he has to write in 3 hours. The same. He will stop at 12th questions. 13, 14, 15 questions రాయడానికి అతనికి టైం ఉండదు. ఎందుకంటే ఇన్ ద ఫస్ట్ 1 hour he will write 4 questions. సెకండ్ 1 hour he will write 5 questions. అంటే ఎన్ని క్వశ్చన్స్ రాశాడు? ఇప్పుడు 9 questions రాశాడు. ఇంకా లాస్ట్ థర్డ్ అవర్కి వచ్చే ముందుకు నీకు ఫస్ట్ డే 3 hours ఆన్సర్ రైటింగ్ చేసావు, సెకండ్ డే మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నావు, స్పీడ్గా వెళ్ళదు, ఇది చేయి పట్టేసింది. సో లాస్ట్ థర్డ్ అవర్లో నువ్వు అనుకున్న స్పీడ్ రాదు. ఎందుకంటే బికాస్ ద 4th day యు ఆర్ రైటింగ్ ద ఆన్సర్ ఆల్మోస్ట్. సో 2 ఇంగ్లీష్ పేపర్లు అయిపోయినాయి, 2 క్వాలిఫైయింగ్ పేపర్లు అయిపోయినాయి, ఫస్ట్ పేపర్ అయింది. 4th day 4 into 3 12 hours యూ హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ రైటింగ్. హ్యాండ్స్ అనేది, చేతులు అనేది నొప్పి పుట్టేస్తాయి వితౌట్ ప్రాక్టీస్. ఐఎమ్ సెయింగ్ అగైన్ యూ విల్ స్టాప్ అట్ 13th question or 12th question. అగైన్ యూ విల్ గో టు ద మళ్ళీ నెక్స్ట్ డే, ఈ రోజైనా మళ్ళీ 15 questions రాద్దాం. ఈ మే రైట్ 13 questions. మళ్ళీ 5th పేపర్కి వచ్చే కొందుకు అగైన్ యూ విల్ స్టక్ అట్ 11th question or 12th question. So whoever completes the complete paper 15 questions in that 3 hours duration, he will get the service. That's it. బెంచ్ మార్క్ ఏంటంటే నువ్వు పేపర్ కంప్లీట్ చేసేసిరా, నీకు సర్వీస్ వస్తుంది. పేపర్ కంప్లీట్ చేసేసి వచ్చి 15 questions. సో ప్రతి పేపర్లో ఇంక్లూడింగ్ ఎస్ఏ, ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు కంప్లీట్ ద పేపర్, డెఫినెట్లీ విల్ గెట్ ద సర్వీస్. దట్స్ ఎ బెంచ్ మార్క్. బికాస్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్ ఓన్లీ హార్డ్లీ 100 people కుడ్ ఏబుల్ టు కంప్లీట్ ద పేపర్. సో ఇంకెవరికి సర్వీస్ వస్తుందంటే కొద్దిగా నీట్ ప్రజెంటేషన్ చేసి
డయాగ్రామ్స్, మ్యాప్స్, టేబుల్స్, లైన్ డయాగ్రామ్ వీటిని ఏదైతే ప్రాక్టీస్ చేసి వెళ్ళుంటారో కొద్దిగా మనం రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ కొంతమందికి బెటర్గా ఉంటుంది, నీట్ ప్రజెంటేషన్ ఉంటుంది, రాసేటప్పుడు ఆ కేర్ఫుల్నెస్ ఉంటుంది, అవంతా మనకి పేపర్లో కనిపిస్తుంది. ఇఫ్ ఐ గివ్ 10 పేపర్స్ యూ కెన్ ఈజీలీ జడ్జ్. ఒక 8 మెంబర్స్ వచ్చి వాళ్ళు పేపర్ కంప్లీట్ చేయరు, వాళ్ళంతా అవుట్ ఆఫ్ రేస్. మిగిలిన 2 ఉంటారు చూసారా, ఎవరైతే నీట్గా రాస్తుంటాడో అతనికి అనుకున్న సర్వీస్ అనేది వస్తుంది, ఇంకొక అతనికి సర్వీస్ వస్తుంది, మళ్ళీ రాస్తాడు అతను. సో నాకు ఈసారి ఎంపీడీఓ వచ్చింది, ఆడిట్ ఆఫీసర్ వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ లే సెక్రటరీ వచ్చింది, మళ్ళీ రాయిచ్చా అనేసి నీకు ఈ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చే ఇంపార్టెంట్ లిమిటేషన్. సో ప్రిలిమ్స్కి వచ్చిన తర్వాత నీకేం చెప్తున్నానంటే, ప్రిలిమ్స్కి వచ్చిన తర్వాత ఏ సబ్జెక్ట్ అయినా ప్రిలిమ్స్లో తీసుకుంది. ఇప్పుడు టైము మనం జూన్లో ఉన్నాం, జూన్, జూలై, ఆగస్టు. సో మినిమం 8 months కోచింగ్ పడుతుంది. కానీ ప్రిలిమ్స్ అనేది ఆల్మోస్ట్ నీకు సో జూలై మంత్లో నీకేమో కొన్ని క్రాష్ కోర్స్ పేపర్ 2 చూసారా, పేపర్ 2లో ఆప్టిట్యూడ్, రీజనింగు, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, అది కంప్లీట్ చేస్తాం. 120 క్వశ్చన్స్ ఉన్నాయి. అక్కడ నువ్వు కొద్దిగా ప్రయత్నం చేసినావంటే ఈజీగా 60 to 65 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో యూ విల్ క్వాలిఫై ఫర్ ద 100% ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. మెయిన్స్కి వచ్చిన తర్వాత వాట్ ఎవర్ ద టైమ్ యూ ఆర్ హ్యావింగ్, యూ షుడ్ ఫోకస్ ఆన్ answer writing. What is meant by answer writing? So immediately take the questions. Which questions? Previous year questions. Immediately take the previous year questions. Mains PYQs. ఆ క్వశ్చన్స్ తీసుకొని ఆన్సర్ ప్రిపేర్ అవ్వు. దెన్ యూ రైట్ ఇన్ ద పేపర్. దెన్ ఇలా రాసినప్పుడు నీకేమవుతుందంటే, నీకు రాసేటప్పుడే నువ్వు నేర్చుకుంటావు ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి, కంక్లూషన్ ఎలా ఇవ్వాలి, బాడీ ఎలా రావాలి, స్ట్రక్చర్ ఎలా రావాలి, నీకు తెలిసింది రాస్తున్నావా, అడిగింది రాస్తున్నావా, అండర్లైన్ చేస్తున్నావా, వాల్యూ అడిషన్ ఇస్తున్నావా, ఎగ్జాంపుల్స్ రాస్తున్నావా, డేటా పాయింట్స్ పెడుతున్నావా, ఇవంతా నీకు ఎలా తెలుస్తుందంటే ఆన్సర్ రైటింగ్. ఇవి నువ్వు చేయడానికి సివిక్ సెంటరు 13 మెయిన్స్ వర్క్ బుక్స్ రిలీజ్ చేసింది. 13 మెయిన్స్ వర్క్ బుక్స్. ఈ వర్క్ బుక్స్ సింపుల్గా నువ్వు కంప్లీట్ చేసావంటే చాలు, దట్స్ ఇట్. ఈ వర్క్ బుక్లో ఏముంటుందంటే క్వశ్చన్ ప్రింట్ అయిపోయి ఉంటుంది. 3 pages ఆన్సర్ రాయడానికి స్పేస్ ఉంటుంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే డే 1 నుంచి మొదటి రోజు నుంచే మెయిన్స్ తీసుకొని క్లాసెస్ వింటున్నావు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్కి. అదేవిధంగా ప్రిలిమ్స్కి వచ్చిన తర్వాత ఇక్కడే మనం డైలీ టెస్ట్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ పెడతాం. డైలీ టెస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ మనకి క్లాస్ రూమ్ ఎలా జరుగుతుందంటే ఈరోజు నేను కాన్సెప్ట్ చెప్పాను, రేపు ఆ కాన్సెప్ట్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంతా కూడా డైలీ టెస్ట్ పెడతాం. సో ఆ డైలీ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే ప్రిలిమ్స్లో ఎలాంటి ఇష్యూ అవ్వదు. కానీ మెయిన్స్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. మెయిన్స్ నువ్వేమనుకుంటావు అంటే సబ్జెక్ట్ అయిపోయి సబ్జెక్ట్ వచ్చిన తర్వాత కంటెంట్ ఉంటుంది, కంటెంట్ ఉంటే బెటర్గా రాస్తాను, బెస్ట్ ఆన్సర్స్ రాస్తాను నో. సో మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ సైమిల్టేనియస్ ప్రిపరేషన్. ఆన్సర్ రైటింగ్, కంటెంట్ ప్యారలల్గా నువ్వు ఫోకస్ చేస్తేనే మెయిన్స్లో నువ్వు ముందుకెళ్తావు. ప్రిలిమ్స్లో నువ్వు బాగా వస్తున్నాయి సార్, 240కి నాకు 110 వచ్చినాయి, మెయిన్స్ నువ్వు ప్రాక్టీస్ అయిపోతే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత టైం అనేది సరిపోదు. సో దేర్ఫోర్ మై సబ్మిషన్ ఈజ్ దట్ ఈ వర్క్ బుక్స్ కోచింగ్ టైంలోనే కంప్లీట్ చేసేసేయాలి. వర్క్ బుక్స్ కంప్లీట్ చేసినావంటే ఆటోమేటిక్గా వర్క్ బుక్స్లో నుంచే నీకు వాటి నుంచి రివిజన్ చేసుకుని వెళ్ళామంటే నీకు ఆటోమేటిక్గా అన్ని క్వశ్చన్స్ తెలిసినవే వస్తాయి. అగైన్ ఐఎమ్ సేయింగ్, ప్రిలిమ్స్లో తెలియని క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నా మెయిన్స్లో తెలియని క్వశ్చన్స్ 0 ఉంటాయి. And mains paper is newspaper. Newspaper is the mains paper. To be in the news, read the news. That's my popular dialogue. Mains paper is newspaper is mains paper. To be in the news, read news. అదే కరెంట్ అఫైర్స్కి జనరల్గా ఏం చూస్తుంటారంటే, సార్ కంపైలేషన్ చదవచ్చా, డైలీ కరెంట్ అఫైర్స్ చూడొచ్చా, లేకపోతే న్యూస్ పేపర్ చదవాలా అంటే అడుగుతుంటారు. Group 1 aspirant shall read newspaper. ఎందుకంటే న్యూస్ పేపర్ చదివినప్పుడే నీకు ఒక కాన్సెప్ట్ మీద, ఒక ఇష్యూ మీద నీకంటూ ఒక ఒపీనియన్, నీకంటూ ఒక థాట్ ప్రాసెస్, నీకంటూ ఒక అనాలిసిస్ ఆస్పెక్ట్ అనేది బ్రెయిన్లోకి వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ simultaneous elections. Maybe Iran-Israel crisis is going on since February 27th నుంచి 2026 నుంచి ఇజ్రాయెల్ క్రైసిస్, ఇరాన్ క్రైసిస్ జరుగుతూనే ఉంది. అదే ఇష్యూ వస్తుంది. అంటే న్యూస్ పేపర్ చదివినప్పుడు ఆ 5 points 6 points ఏదైతే ఉంటుందో రిపీటెడ్గా చదవడం వల్ల నీకు ఒక ఒపీనియన్, ఎందుకు అమెరికా అంత పట్టుబడుతుంది, ఇజ్రాయెల్ ఎందుకు, ఇరాన్ ఎందుకు వెనక్కి తగ్గట్లేదు. ఇట్స్ జస్ట్ ఫర్ 441 kgs, 441 kgల ఎన్రిచ్డ్ యురేనియం కోసమే
ప్రపంచం అనేది కుదేలైంది. ఇట్స్ జస్ట్ ఫర్ 441 ఎన్రిచ్డ్ యురేనియం దట్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈజ్ ఫైటింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే ఆ 440 kgs యురేనియం ఎన్రిచ్డ్ యురేనియం టు ద పర్సంటేజ్ ఆఫ్ 60% కెన్ బి ఈజీలీ యూజ్డ్ ఫర్ న్యూక్లియర్ బాంబ్స్. ఎవరి దగ్గర అయితే న్యూక్లియర్ బాంబ్స్ ఉంటాయో వాళ్ళనే ప్రపంచాన్ని డిక్టేట్ చేయొచ్చు. సో డిటరెన్స్ అంటాం. సో ఇండియాలో కూడా ఎందుకు డిటరెన్స్ ఉందంటే మన దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అందుకోసమే మన మీద స్ట్రైక్ చేయడానికి అతను 10 సార్లు ఆలోచిస్తాడు. సో ఇట్లా నీకేమవుతుందంటే డిటరెన్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఫారిన్ పాలసీ ఫర్ ఎనీ కంట్రీ. సో ఇప్పుడు నీకేం చెప్తుంది, ఇరాన్ అనేది న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తుంది, దాని దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కానీ ఉంటే ఇరాన్ రేపు మొత్తం ఆ వెస్ట్ ఏషియా రీజన్ అంతా అది కమాండ్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇజ్రాయెల్ అమెరికా సబ్మిట్ చేస్తుంది, అమెరికా సప్లై చేస్తుంది. నౌ ఇజ్రాయెల్ విల్ బి డైల్యూటెడ్. సో ఇట్ మీన్స్ దట్ దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క పరివేశానం, సో సోషల్గా కావచ్చు, ఎకనామికల్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, ఇవంతా ఎనర్జీ మీద ఏ విధంగా ఇంప్లికేషన్స్ పడుతుంది అనేసి నీకు న్యూస్ పేపర్లో అవే ఆర్టికల్స్ రిపీటెడ్గా తెప్పించి రాస్తూనే ఉంటారు. వాటి మీద నువ్వు చదివినప్పుడు నీ యొక్క ఒపీనియన్ ఎలా ఉండాలి. సో అది నీ యొక్క ప్రతిరోజు నువ్వు మొత్తం న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక విశ్లేషకుడు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ డైలీ ఒక 2 అంశాలు మాత్రం తీసుకోవాలి, మెయిన్స్ ఆస్పెక్ట్స్. దాని నుంచి ఒక 6 పాయింట్స్ నోట్ చేసుకో, అవసరం లేదు. సో ఇజ్రాయెల్ క్రైసిసే ఉంది, ఇరాన్ క్రైసిసే ఉంది. ఇరాన్ క్రైసిస్ ఎందుకు వచ్చింది, ఇరాను ఇజ్రాయెల్ దీనికి సంబంధించి ఎందుకు ఇష్యూ, వై ఇట్ స్టార్టెడ్, ఇండియా పొజిషన్ ఏంటి, స్ట్రాటజిక్ లొకేషన్ ఏంటి, ఎనర్జీ సెక్యూరిటీ ఇంపాక్ట్ ఏంటి, దట్స్ పాయింట్ యూ రైట్ ఇట్. మళ్ళీ రేపు ఇంకోసారి వస్తుంది, దానికి ఇంకొక పాయింట్ యాడ్ చేసుకో. సో అంటే దాని అర్థం మెయిన్స్లో నువ్వు రాస్తూ ఉంటావు చూసావా, నువ్వు పెట్టే ఎగ్జాంపుల్, నువ్వు ఇచ్చే ఎగ్జాంపుల్ అదే నీ యొక్క ఇంతకుముందు చెప్పాను, సర్వీస్ వచ్చిన వ్యక్తికి నువ్వు అనుకున్న డిప్యూటీ కలెక్టరో లేకపోతే సిటిఓనో లేకపోతే మున్సిపల్ కమిషనరో లేకపోతే ఏదైతే సర్వీస్ నువ్వు అనుకుంటున్నావో ఆ సర్వీస్ రావాలంటే మాత్రం కంపల్సరీ న్యూస్ పేపర్ చదివే పెయిన్ అనేది తీసుకోవాలి. ప్రిలిమ్స్కి అంతవా అవసరం లేదు, డైలీ క్విజ్ ఉంటుంది ప్రిలిమ్స్కి సివిక్స్ సెంటర్ డైలీ 15 క్వశ్చన్స్ క్విజ్ పెడుతున్నాం, 15 కరెంట్ అఫైర్స్ క్విజ్ పెడతాం యాప్లో. దీంట్లో ఏంటంటే 5 నేషనల్ 5 ఇంటర్నేషనల్ క్వశ్చన్స్, 5 ఇంటర్నేషనల్ క్వశ్చన్స్, 5 ఏపీ క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఈ అంశాలు నువ్వు చదువుకుంటే చాలు, ఇబ్బంది ఏం లేదు, సరిపోతుంది ఫిలిమ్స్లో. వాటిని ప్రాక్టీస్ చేస్తే చాలు. న్యూస్ పేపర్ చదువుతావా డజంట్ మ్యాటర్. బట్ మెయిన్స్లో మాత్రం నీకంటూ కరెంట్ అఫైర్స్కి నోట్ మేకింగ్ చేసుకోవాలి. సో దాన్ని చేసుకొని నువ్వు ఇంకేమైనా వాల్యుయేషన్ చేయి, మ్యాగజైన్ చదువుతావా, మంత్లీ కంపైలేషన్ చదువుతావా, ఇంకేమైనా చేస్తావు. బట్ యూ షల్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ ఇట్. కొంత టైం తీసుకున్నా కానీ స్టూడెంట్ ఏమనుకుంటాడంటే రీడింగ్ ద న్యూస్ పేపర్, అనలైజింగ్ ద న్యూస్ పేపర్, అగైన్ డూయింగ్ ద నోట్ మేకింగ్ ఈస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. నో, ఇట్స్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ అనాలిసిస్, ఎన్రిచ్మెంట్ ఆఫ్ యువర్ కంటెంట్. నీ యొక్క ఒరిజినల్ థాట్ ప్రాసెస్ అనేది నీకు డెవలప్ అయ్యేదే న్యూస్ పేపర్ నుంచి. వాట్ ఎవర్ ఐ సే ఇట్ ఈస్ ఫ్రమ్ న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్లో నుంచి దాన్ని అంశాలను నువ్వు ఎట్లయితే అవగాహన చేసుకొని రాస్తూ ఉంటావో నీకు ఆటోమేటిక్గా మెయిన్స్ అనే ఫీర్ పోతుంది. మెయిన్స్ ఇచ్చిన క్వశ్చన్స్లో ఫైనల్ ఎగ్జామ్లో నీకు అర్థమవుతుంది, క్వశ్చన్ పేపర్లో ఇన్ని రోజులు చదివిన క్వశ్చన్సే, కరెంట్ అఫైర్స్లో వచ్చిన క్వశ్చన్సే మళ్ళీ అడుగుతున్నారు అని చెప్తారు. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకు మెయిన్స్ మాత్రమే నీకు కనిపిస్తుంది. ఇదే నోట్ మేకింగు. ఈ ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా నువ్వు ఒక టాపిక్ పెట్టుకుంటావు, టాపిక్ నేమ్ పేరు రాస్తావు, ఒక 5 అంశాలు 4 to 5 పాయింట్స్ రాస్తావు. మళ్ళీ ఇదే టాపిక్ మళ్ళీ రిపీట్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెస్, డిఫైన్ సెన్సెస్, వాట్ డూ యూ అండర్స్టాండ్ అబౌట్ సెన్సెస్. సో సెన్సెస్లో ఉన్న పారామీటర్స్ ఏంటి, సెన్సెస్ వల్ల ఉపయోగాలు ఏంటి, సెన్సెస్ మేకింగ్లో ఉన్న లిమిటేషన్స్ ఏంటి అనేది క్వశ్చన్ అడుగుతుంది. సెన్సెస్ మీద చూడండి, మీరు బస్సు మీద చూసినా, ఎయిర్పోర్ట్లో చూసినా, లేకపోతే న్యూస్ పేపర్లో చూసినా రిపీటెడ్గా యాడ్ ఇస్తుంటాడు, మన జనగణన మన అభివృద్ధి. సో జనగణనే ఆ అభివృద్ధికి ప్రగతి బాట అనేసి తెలుగులో రాస్తుంటారు, ఇంగ్లీష్లో రాస్తుంటారు. దాంట్లో ఉన్న బేసిక్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే డేటా ఈజ్ నౌ కరెన్సీ, డేటా ఈజ్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంటేనే ఏ ప్రాంతం అభివృద్ధి చెందింది, ఏ ప్రాంతం అభివృద్ధి చెందలేదు, ఎంతవరకు మనం ప్రోగ్రెస్ అయినాం, ఎలాంటి పాలసీస్ మనం తీసుకురావాలనేది కూడా నీకు తెలుస్తుంది. సో దేర్ఫోర్ నోట్ మేకింగ్ ఈజ్ వెరీ ప్రిసైజ్. జస్ట్ కీవర్డ్స్ మాత్రమే నోట్ చేసుకోవాలి, అగైన్ రీరైట్ చేయకూడదు. ఆడిచ్చిన మొత్తం ఎస్ఏ అంతా మళ్ళీ నువ్వు ఇంకొక నోట్ మేకింగ్ చేసినావు అనుకో, దానివల్ల ఉపయోగం ఉండదు. జస్ట్ కీవర్డ్స్ చూసిన వెంటనే మళ్ళీ ఆ కాన్సెప్ట్ అంతా నీ బ్రెయిన్లో రీకలెక్ట్ అవ్వాలి. ఆ విధంగా నువ్వు నోట్ మేకింగ్ చేసుకుంటేనే నువ్వు ఉపయోగం ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. లాస్ట్ టైం 2023 నోటిఫికేషన్ డిసెంబర్లో
మనకి 8th December 2023 నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీపీఎస్సీ. ఎన్ని పోస్టుల కంటే దాదాపు 89 వేకెన్సీస్, ఇంకొక కొన్ని పోస్టులు యాడ్ చేశారు. టోటల్గా ఐ థింక్ 88కి ఇప్పుడు కూడా ఇచ్చారు. సో 89 వేకెన్సీస్కి ఎంతమంది రిజిస్టర్ అయ్యారు? 1,48,000. మళ్ళీ అంతేమంది ఉంటారా? మోరలెస్ అంతే ఉంటారు. ఎంతమంది? దాదాపు 1,50,000 మంది. సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయ్యి అపీర్ అయింది మాత్రం 91,000. నేను చెప్పాలనుకునేది ఏంటంటే నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు ఎంత టైం ఇచ్చారు? సో దానికంటే తక్కువైతే ఇవ్వరు కదా, దానికంటే ఎక్కువైతే కూడా ఇవ్వరు. ఓకే, సో యూజువల్లీ నీకు ఎంత ఉంది? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. So 90 days usually they will give for prelims exam. 90 days they usually give for prelims exam, and for mains also 90 days. So last time కొన్ని అనివార్య కారణాల వల్ల నీకేం జరిగిందంటే మెయిన్స్ ఎగ్జాము ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year it has taken. కోర్టు కేసు అవ్వడము, మధ్యలో ఎలక్షన్స్ రావడము, దీనివల్ల నీకు అనుకున్న నోటిఫికేషన్ కంటే ఒకసారి ఏం జరిగిందంటే దీని ముందుకి నోటిఫికేషన్ in the recorded time of 9 months they have completed, including the final result. Not more than 9 months. Interview అయిపోయినాయి, postings కూడా 9 months ఇచ్చేసి. So like that they wanted to do it because recently AP government they have completed DSC notification in the period of 148 days. 148. సో ఇక్కడ నీకు 9 monthsలో కంప్లీట్ అయ్యే స్కోప్ అనేది ఈ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. మేబీ లేట్ కమర్స్కి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్స్ నాకు టైం సరిపోదేమో, ఇప్పుడున్న ప్రభుత్వం మేబీ టైం ప్రకారం పెట్టేస్తే నాకు ఛాన్సెస్ పోతాయేమో. సో నౌ యూ సీ దట్ ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. Those who started along with the notification also, they got the almost 1 year for mains exam. Such kind of things may happen if you believe yourself. So if you think, but it may not. But ఇక్కడ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే 3 months ఫర్ ప్రిలిమ్స్, 3 months ఫర్ మెయిన్స్. సో ఇది నేను చెప్పాలనుకునేది. అక్కడ నీకు తీసుకునేది ఏంటంటే 90 వేకెన్సీస్ ఉన్నాయి కదా, 90 వేకెన్సీస్ అంటే ఎంతమందిని తీసుకున్నారు ఇక్కడ? 1:50. సో ప్రిలిమ్స్లో జస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 100 కంటే ఎక్కువ పోకపోవడం వల్ల నీకు 5,000 ఇక్కడ కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత నీకు కాల్ ఫర్ ఇంటర్వ్యూ 1:2 రేషియోలో లాస్ట్ టైం జరిగిన నోటిఫికేషన్ యొక్క స్టేటస్. So I repeat this quotation and I say that so you should not worry about yesterday. That's the meaning of this proverb. This is a Chinese proverb. What they believe is that if I wanted mangoes, I would have planted tree almost 10 years or 20 years before. The best time to plant a tree is today. Yes. So if you adapt to the same thing for the notification, so the best time to prepare for the notification is before the notification. And the second best time is after notification kaadu today. So whoever have that right mindset, definitely they will progress, they will perform. So that kind of mindset shall be there. Civic Center lo pette programs neeku APPSC Group 1 Prelims cum Mains lo, so we are known for it. సో ఇక్కడ నీకు డైలీ క్లాసెస్ ఏ విధంగా జరుగుతుంది అంటే డైలీ వచ్చి 5 hours క్లాస్ ఉంటుంది. మండే టు ఫ్రైడే 8 to 10:30 అండ్ 11 to 1:30 మండే టు ఫ్రైడే. అండ్ ఎవ్రీడే డైలీ టెస్ట్ వచ్చి అట్ 1:30 యూ విల్ బీ హ్యావింగ్ ఇట్, డైలీ 1:30. దెన్ సాటర్డే యూ విల్ బీ హ్యావింగ్ 2 hours ఎగ్జామ్ 2:30 to 4:30. ఇక్కడ నీకు 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్లస్ 5 మెయిన్స్ క్వశ్చన్స్ అనేది నీకు ఈ సాటర్డే టెస్ట్ ఉంటుంది. సండే దేర్ ఇస్ నో క్లాస్ వర్క్. సో ఇది చదవడానికి నీకు ఆఫ్లైన్ అయినా రావచ్చు, ఆన్లైన్ అయినా రావచ్చు, రికార్డెడ్ అయినా వినొచ్చు. సో 8 months, సో 900 hours ఆఫ్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఇస్తే 900 hours ఆఫ్ టీచింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్కి మెయిన్స్కి నీకు సో ఈ 5 hours క్లాసెస్ విని ఇక్కడ ఈ బ్యాచ్ వాళ్ళు ఏమడుగుతారంటే బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత సార్ ప్రిలిమ్స్ సిలబస్ ఎప్పుడైపోతుంది అనేది పక్కన పెట్టి నీకు చెప్పిన క్లాసెస్ అయిపోతున్నాయా లేదా. సో బిఫోర్ ద నోటిఫికేషన్ బిఫోర్ ద ఎగ్జామ్ అట్లీస్ట్ 40 days బిఫోర్ అనేది నీకు సిలబస్ కంప్లీట్ చేయడానికి
ఇక్కడ మనకి వెళ్తుంది. ఎందుకంటే నేను 5 అవర్స్ కాస్త దాన్ని పెంచాను అనుకోండి, బయటికి ఏమవుతుందంటే నీకు చదువుకోవడానికి టైం ఎక్కడుంది? ఇట్ ఇస్ నాట్ ఓన్లీ కంప్లీటింగ్ ద కోచింగ్, ఇట్ ఇస్ ఆల్సో రివైజ్ యువర్ సబ్జెక్ట్స్. సో దానికోసమే నీకు ఏమవుతుందంటే ఇదే మనకి వెళ్తుంది. ఇంకా నీకు ఇంతకుముందు చెప్పాను కదా ఎలా చెప్తున్నాము అంటే, సో నీకు ఇక్కడ సో వర్క్ బుక్స్ ఎలా ఉంటుంది, డైలీ టెస్ట్ చెప్పాను చూసారా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ టీచింగ్ ఇండస్ట్రీ, ఇఫ్ ఐఎమ్ టీచింగ్ ఎనీ అదర్ సబ్జెక్ట్, లుక్ అట్ దిస్ వన్, కేపీఎస్పి, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అదేవిధంగా సో ఇక్కడ క్వశ్చన్స్ అంతా యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఏవే క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, టీజీపీఎస్సి ఇక్కడ సో టీజీపీఎస్సి, ఇట్లా నీకు క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు అదే కాన్సెప్ట్ మీద డైలీ 20 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని కానీ నువ్వు కానీ సాల్వ్ చేయగలిగినావు అంటే క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విని, క్లాసెస్ విని, సో ప్రిలిమ్స్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మెయిన్స్కి వచ్చిన తర్వాత కంపల్సరీ మనకి సో ఇక్కడ వర్క్ బుక్స్ అనేది ఉంటాయి. ఎన్ని వర్క్ బుక్స్ ఉన్నాయి? 13 వర్క్ బుక్స్. ఈచ్ సెక్షన్ విల్ బీ హ్యావింగ్ 1 బుక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి పేపర్ 3 సెక్షన్ ఏ, Indian Polity and Constitution, which consists of 50 questions with writing space, total 150 pages. 50 into 3 pages, 150. ఇక్కడ నీకేమవుతుందంటే క్వశ్చన్స్ ఇక్కడ ప్రింట్ అయిపోయి ఉంటాయి. క్వశ్చన్స్ ప్రింట్ అయిపోయిన క్వశ్చన్కి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూడు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ grants certain rights to the citizens and also provides measures to safeguard them. What are the key constitutional arrangements to ensure the protection of these rights? ఈ ప్రశ్న నీకు సిలబస్ ఫౌండేషన్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత యూ షుడ్ ఫీల్ దట్ సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై సిలబస్. జస్ట్ నువ్వేం చేయాలంటే కొంత టైం పెట్టుకొని, ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ టైం పెట్టుకొని ఈ ప్రశ్నకి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అంతా సో ఏదర్ క్లాస్ నోట్స్ నుంచి అయినా లేకపోతే గూగుల్ చేసైనా పాయింట్స్ అనేది నువ్వు చదువుతావు. ఇలా నువ్వేం చేస్తావు, డైలీ 2 క్వశ్చన్సా 5 క్వశ్చన్సా, యూ షుల్ హ్యావ్ ద టార్గెట్. సో ప్రిపేర్ ద ఆన్సర్స్ అండ్ సిట్ అండ్ రైట్ ది ఆన్సర్స్ ఫర్ ద ప్రిపేర్డ్ క్వశ్చన్స్. దట్స్ ఇట్. నౌ యూ నో ద క్వశ్చన్స్, యూ నో ద ఆన్సర్స్. నౌ యూ విల్ బి మోటివేటెడ్ టు రైట్ ద ఆన్సర్స్. అసలు దట్ ఐ డోంట్ నో ద క్వశ్చన్స్, ఐ డోంట్ నో ద ఆన్సర్స్, యూ డోంట్ రైట్ ఇట్. నువ్వేమనుకుంటున్నావు, మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత రాస్తాను అనుకుంటావు. సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేయాలంటావు. రివిజన్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు రాస్తే నాకు కాన్ఫిడెన్స్ పోతుంది అనుకోండి. సో ఇప్పుడు ఏంటంటే నీకు క్వశ్చన్స్ నీ దగ్గర ఉన్నాయి, ఆన్సర్స్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, నువ్వు రాస్తే అప్పుడు నీకు తెలుస్తుంది పెన్ను కదులుతుందా లేదా, ఇంట్రడక్షన్ పెడుతున్నావా లేదా, కంక్లూజన్ చేయగలుగుతున్నావా లేదా, బాడీలో ఏ పాయింట్స్ రాయాలి, ఎలాంటి సబ్ హెడింగ్స్ పెట్టాలి, ఇవంతా కూడా నీకు ఇదే ప్రీవియస్ క్వశ్చన్స్ మెయిన్స్ పీవైక్యూస్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ 5 బుక్లెట్స్ ఉంటాయి. ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్కటి. ఇది ఆల్మోస్ట్ పేపర్ 3ది నీకు ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ సో 240 పేజెస్ ఉంటుంది అరౌండ్. ఈ క్వశ్చన్సే నేను ఇక్కడ ఇచ్చాను సిలబస్ వైజ్ తీసుకొని. వీటిలో ఇచ్చిన మోడల్ ఆన్సర్స్, ఇది మోడల్ ఆన్సర్స్ కూడా ఉంటుంది దట్ యూ కెన్ గో త్రూ ఇట్. ఈ ప్రశ్నను చూసారా, సో ఏపీపీఎస్సీ 2025లో అడిగారు. సో మెయిన్స్లో అడిగిన ప్రశ్నలే అడుగుతారు. దెర్ ఈస్ నో సెకండ్ థర్డ్ ప్రాసెస్. అడిగిన ప్రశ్నలు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, ఈ రెండింటిని కలిపితేనే అప్కమింగ్ క్వశ్చన్ పేపర్. సో ఓల్డ్ పేపర్ ప్లస్ న్యూస్ పేపర్ ఈజ్ ద న్యూ పేపర్. ఐ రిపీట్, ఓల్డ్ క్వశ్చన్స్ ప్లస్ న్యూస్ పేపర్ ఈజ్ న్యూ పేపర్. అది తెలుసుకున్నావు అంటే మెయిన్స్లో ఒక చూడండి, ప్రతి సెక్షన్కి 50 క్వశ్చన్స్ నువ్వు రైటింగ్ ప్రాక్టీస్ చేసినావు అంటే ఆ సబ్జెక్ట్ అంతా నీ బ్రెయిన్లో తిరుగుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. 13 వర్క్ బుక్స్ కంప్లీట్ చేయగలిగినావు అంటే మెయిన్స్ యూ విల్ బి రెడీ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. దట్స్ ఇట్. సో అది చేయించడం కోసమే పీవైక్యూస్ మన టీం వాళ్ళు కంపైల్ చేసి రిలీజ్ చేసాము, వర్క్ బుక్స్ కూడా రిలీజ్ చేసాము. ఇప్పుడు కోచింగ్ తీసుకున్న వాళ్ళు పీసీఎం బ్యాచ్, న్యూ బ్యాచ్, అప్కమింగ్ బ్యాచ్, ఈ బ్యాచ్ అందరూ కూడా అదే పద్ధతి. ఎవరైతే ఆన్సర్స్ రాస్తారో వాళ్ళకే సర్వీస్ వస్తుంది. ఎవరికైతే కంటెంట్ ఉంటుందో వాళ్ళకి సర్వీస్ వస్తుంది అని గ్యారంటీ లేదు. బట్ ఎవరైతే కనీసం ఈ వర్క్ బుక్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి కంపల్సరీ సర్వీస్ వస్తుంది అనేసి 100% నేను చెప్పగలను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. సో ఆన్లైన్ స్టూడెంట్స్, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్, సో యూ కెన్ ఆస్క్ మీ. సో ఇది ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్గా ఉంటుంది. ఇది ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్. Online students, first I'll take up your doubts, then I'll take offline student. Aditya, Bala, Deepthi, Eknath, Chandra, Mohan, Pragada, nothing, Realme,
Any other doubts? For admission related, 70 134 95019. మీరు ఇంకా నాతో ఏమన్నా ఇండివిజువల్గా మాట్లాడాలన్నా, మీకు ఏమన్నా ఇంకా ఏమన్నా ఇండివిజువల్ డౌట్స్ ఉంది, కన్ఫ్యూజన్ ఉంటాయి, సో జస్ట్ టెక్స్ట్ టు దిస్ నెంబర్. ఐ విల్ ఆల్సో టేక్ అప్ జూమ్ సెషన్. మీరు డౌట్స్ క్లారిఫై చేసుకుని అడ్మిషన్ తీసుకోండి. ఓకే, సో అంటే ఎగ్జామ్ గురించి రియాలిటీ తెలుసుకోమనే ఈ యొక్క ఓరియంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎగ్జామ్ గురించి తెలుసుకున్నాం అనుకోండి, దాని యొక్క ఇంటెన్సిటీ తెలుసుకుని, నీడ్ తెలుసుకుంటే, దాని యొక్క రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుసుకుంటే, నువ్వు కోచింగ్ తీసుకుంటున్నావా, ఎక్కడ తీసుకుంటున్నావా, సివిక్ సెంటర్లో తీసుకుంటున్నావా, ఎక్కడ బయట తీసుకుంటావా, డజంట్ మ్యాటర్. బట్ మై ఓన్లీ కన్సర్న్ ఈస్ దట్, సో get it clarified, understand the exam and start preparing. Once you decide, you should not change the goal. మీరు అనుకున్నప్పుడు అపోహలు చాలా ఉంటాయి. నాకు వస్తుందా, నేను ఎలా చదవాలి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందా, యూపీఎస్సీ వాళ్ళంతా ఎక్కువ ఇక్కడ వచ్చి కాంపిటీషన్ పెంచుతారా, అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ దీస్ ఆస్పెక్ట్స్ యూ కెన్ రిమూవ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ దట్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మస్థైర్యం ఉన్న వ్యక్తి ఆశయం నెరవేర్చడంలో వెనుకాడడు. It's because of self-confidence students are failing. If you're having self-confidence, nothing will stop. దానికి తోడు నీకంటూ ఒక ఎగ్జామ్కి ప్లాన్ ఉండాలి. ఎందుకంటే చాలా ప్లాన్స్ ఉంటాయి, చాలా సక్సెస్ ఫార్ములాస్ ఉంటాయి. ఏది నీకు వర్క్ అవుతుంది అనేసి నువ్వు ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని దాన్ని ఫాలో అయ్యి, దాన్ని చేంజ్ అవ్వకుండా ఎగ్జామ్ వరకు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని ప్రయత్నం చేస్తే గ్రూప్ 1 అనేది పాసిబుల్ అవుతుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఆన్లైన్ స్టూడెంట్స్, ఎనీ డౌట్స్? ఆఫ్లైన్ మీ పేరు? సో మెయిన్స్ టెస్ట్ సిరీస్ న్యూ బ్యాచ్, ప్లీజ్ కాల్ టు దట్ నెంబర్. సో రియల్మీ 70 134 95019 ఉంది కదా, ప్లీజ్ కాంటాక్ట్ టు దట్ నెంబర్. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడనేది చెప్తారు, చెప్పండి. ఇక్కడ ఓన్లీ ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు 10th క్లాస్ వరకు తెలుగు చదివారా, ఇంటర్మీడియట్ వరకు తెలుగు చదివారా, ఎప్పటి వరకు? తెలుగు ఎప్పుడు చదివారు? ఎప్పుడు? 9th క్లాస్. సో తెలుగు ఇంగ్లీష్ అనేది ఒక డౌట్ ఏంటంటే, తెలుగులో అయితే అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మదర్ టంగు. మనము భావ వ్యక్తీకరణ బెటర్గా ఉంటుంది అనేసి జనరల్గా ఏమంటుంటారంటే, సో రాయడానికి తెలుగు మీడియంలో చదవచ్చు కదా, తెలుగు మీడియంలో రాస్తే మనకి మెయిన్స్లో ఈజీగా మన ఓన్ సెంటెన్సెస్లో రాయొచ్చు అనుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నీకు ఇంగ్లీష్ మీడియంలో రాయలేవా అనేది ఫస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ మెయిన్స్ వచ్చిన తర్వాత నువ్వు శశి తరూర్ ఇంగ్లీష్ రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ గ్రామటికల్గా మిస్టేక్ లేకుండా నువ్వు అనుకున్నది ఈజీ సెంటెన్సెస్లో రాయగలుగుతున్నావు ఇంగ్లీష్ అంటే, గో ఫర్ ఇంగ్లీష్. ఎందుకంటే ఇంగ్లీష్కి తెలుగుకి రెండు ఏంటంటే, ఇంగ్లీష్లో ఒక పేజ్ పట్టడానికి సమయము, అదే కంటెక్స్ట్ తెలుగులో రాయడానికి పట్టే సమయము చాలా ఎక్కువ అవుతుంది. 20% ఈజ్ మోర్. ఇప్పుడు నాకు మధ్యాహ్నము తెలుగు మీడియం క్లాస్ ఉండేది. సో తెలుగు మీడియంలో నీకు అక్కడ చెప్పేటప్పుడు భారత సంవిధానం ప్రకారము భారత సమాజంలో అన్ని సంస్కృతులకి ఆర్థిక సమానత్వం కోసం, సో సామాజిక సమానత్వం కోసం భారత పార్లమెంటు తీసుకున్న చట్టాలు, సమస్యలు వివరించండి అని రాశాను. అంటే ఈ ఒత్తులు దీర్ఘాలు రాసేందుకు మన అక్షరాల్లోనే ఇట్ టేక్స్ సమ్ టైం. దట్స్ ఓన్లీ థింగ్. అంతేగాని నువ్వు తెలుగులో ఫాస్ట్గా రాయగలుగుతావు అంటే దాని అర్థం ఏంటంటే తెలుగులో వెళ్ళొచ్చు. ఇంగ్లీష్లో నేను రాయగలను ఫాస్ట్గా, సింపుల్గా నేను రాయగలను అంటే ఇంగ్లీష్ మీడియం ఇస్ ఫైన్. ఇంగ్లీష్ రాయలేను అంటేనే తెలుగుకి వెళ్ళాలి. సో విత్ యువర్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఐ సెడ్ దట్ మీరు 9th క్లాస్లో మాత్రమే తెలుగు చదివారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇప్పుడు నేను తెలుగు చెప్పిన పదం, సో రెండు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అగ్రగామైన సివిక్ సెంటర్ ద్వారా అత్యధిక ర్యాంకులు సాధించింది. ఇది రాయండి చూడు, అక్షరభూషణ లేకుండా. దెన్ యూ కెన్ రైట్ ఫర్ ది తెలుగు. ఎందుకంటే ఐ ఆల్సో స్టడీడ్ అప్ టు 10th క్లాస్ ఇన్ తెలుగు. నౌ ఇఫ్ ఐఎమ్ రైటింగ్ ఇన్ తెలుగు, సో నీకు గుర్తు రాదు. ఆకృత్యాలు నిషేధన చట్టం అని ఉంటుంది. ఆకృత్యాలు అంటే ఆ వస్తుందా అనేది కూడా డౌట్ వస్తుంది. అర్థమవుతుందా? అంటే దాని అర్థం నీకు తెలుగు మీద కంటిన్యూస్గా నువ్వు చదువుతూనే ఉన్నావు. అట్లీస్ట్ ఇంటర్మీడియట్ వరకు చదివి ఇప్పుడు కూడా నువ్వు న్యూస్ పేపర్ చదువుతున్నాను సార్,
డైలీ నేను తెలుగు క్లాస్ చెప్తున్నాను స్కూల్ పిల్లలకి, తెలుగు రాస్తున్నాను, ఇప్పుడు పదాల్లో అక్షర దోషం నాకు రాదు పోదు అనుకుంటే మాత్రం తెలుగు లెవెల్. లేదు సార్ ఎప్పుడో చదువున్నాను 9th క్లాస్లో, తెలుగు పేపర్ చదవట్లేదు, తెలుగు మాట్లాడుతున్నాను, అది తెలుసు అందరూ. నేను తెలుగు మాట్లాడినంత మాత్రం తెలుగు రాస్తామనేది గ్యారంటీ లేదు. సో ఇంగ్లీష్కి వచ్చిన తర్వాత నీకు కొద్ద ఇంగ్లీష్ ఫాంట్ కానీ ఇంగ్లీష్ రైటింగ్ స్టైల్ కానీ నువ్వు సింపుల్గా నువ్వు భావ వ్యక్తీకరణ చేయగలుగుతున్నావు అంటే గ్రామర్ ఇష్యూ లేకుండా. దెర్ ఈజ్ అ వన్ స్టూడెంట్ ఇన్ ద ప్రీవియస్ బ్యాచ్, అతను ఇంగ్లీష్ మీడియము కానీ ఇంగ్లీష్లో రాసేటప్పుడు గ్రామర్ ఇష్యూస్ స్టిల్ యూ కెన్ ఈజీలీ ఫైండింగ్. అంటే ఒక తమిళ్ యాక్టర్ వచ్చి తెలుగు ఫస్ట్ టైం మాట్లాడితే ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుంది. దట్ కైండ్ ఆఫ్ ఇష్యూ షుడ్ నాట్ బి దేర్ ఇన్ ఇంగ్లీష్. దెన్ ఐ అడ్వైజ్ ఎయిదర్ యూ ఎన్రిచ్ యువర్ లాంగ్వేజ్ ఆర్ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2 ఆర్ ప్రిపేర్ ఫర్ తెలుగు మీడియం. సో నువ్వు సింపుల్గా రాయగలుగుతున్నావు అంటే మాత్రం దెర్ ఇస్ నథింగ్ టు బి వరీడ్ అబౌట్ యువర్ మీడియం ఏంటంటే నువ్వు సింపుల్ లాంగ్వేజ్లో రాసైనా పాయింట్ ఫార్మేట్లోనే రాస్తావు, ఇక్కడ పాయింట్ ఫార్మేట్లోనే రాస్తావు, ఒక సెంటెన్స్ రాస్తావు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ అండ్ ఉమెన్ మైనారిటీస్. ఇది రాయగలుగుతున్నావు కదా, అర్థమవుతుంది కదా. సో అక్షర దోషం నువ్వు రాయగలుగుతున్నావు కదా. సో గవర్నమెంట్ ప్రోగ్రెస్ తీసుకున్న కంటెంట్ అనేది నీకుంటే నీకు మీడియం అనేది ఇష్యూ కాదు. మెయిన్ స్టూడెంట్ ఏంటంటే ఎందుకు తెలుగు మీడియం కొంతమంది అభ్యర్థులు ఇబ్బంది పడుతుంటారంటే మేబీ మీకు డిగ్రీ కూడా కొంతమంది చేస్తున్న వాళ్ళు తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియం పేరుకి మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ రాస్తుంటారు, వాళ్ళు చదివిందంతా తెలుగులో రాస్తుంటారు. సో అట్లాంటి అభ్యర్థికి తెలుగులో రాయడంలో అడ్వాంటేజ్. సో ఇంగ్లీష్లో రాసేటప్పుడు నీకు బికాజ్ ఆఫ్ ఫాంట్ స్టైల్ ద స్పీడ్ ఆఫ్ రైటింగ్ ఈజ్ మోర్. So Bala, I have joined just now, sorry for that. I have given 2 group 1 mains, not understanding why I am not able to clear it, especially second time. I have taken mains test series twice at the second time. Now I am doing workbooks. Can I reach out to you personally? Just I asked you, I 70134 95019. Submit me workbook. I will understand where you are going wrong. That would be practical advice I can give to you. Okay. If not, you can meet me in office. ఆఫీస్లో మీరు మార్నింగ్ 11 అట్లా మీరు వచ్చైనా మీరు మీట్ అవ్వచ్చు. ఎనీ అదర్ క్వశ్చన్? Okay. So we are closing the session. Thank you for joining.